ఉండడానికి మీ కృప దయచేయండి నాయన. మేము మా కుటుంబాలు ప్రభా మీ నామానికి మహిమకరంగా ఈ లోకంలో బ్రతుకుతూ అనేకులను నాయన నాయన ప్రభా చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించుటకు మేము సాధనాలుగా నాయన ఉపయోగపడాలి. అదేవిధంగా అసత్య బోధలలో కూరుకుపోయిన క్రైస్తవ ప్రపంచాన్ని సత్యం వైపు నడిపించుటకు ఆయన మమ్మల్ని మీరు సాధనాలుగా వాడుకోమని వేడుకొని మరొకసారి ఈ బ్యాచ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి వారి కుటుంబ పరిస్థితులు నాయన ఆర్థిక ఆత్మీయ ఆరోగ్య ఆహార అవసరతలు మీరు ఎరుగుదురు. దయచేసి ప్రతి వారికి ప్రతి అవసరతని మహిమలో తీర్చండి. ఈ లోకంలో నీకు అవమానం తెచ్చేదేది ప్రభా మా నుంచి దూరంగా ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నాం. నీ చిత్తానుసారంగా జీవిస్తూ అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని చూపించగలిగే కృపను మాకు దయచేయమని వేడుకొనచ్చు. మరొకసారి నాయన ఈ రెండో రోజు నాయన ఫ్రీడమ్ ఫ్రమ్ పోర్నోగ్రఫీ అశ్లీల దృశ్యాలను చూసే శోధన నుంచి మేము విడుదల కావడానికి నేర్చుకుంటున్న ఈ నాయన వాక్యాన్ని మా జీవితాల్లో నిజంగా ప్రభా మేము ప్రతి నాయన చెడ్డు ఆయన తడము నుంచి ప్రతి కామ వికారము కామాతురత ఆయన ప్రభా మరి ఆ కామాభిలాష అన్నిటి నుంచి మేము విడిపించబడి ఆయన నిజంగా నాయన నాట్ ఓన్లీ బై డీడ్స్ ఈవెన్ బై అవర్ థాట్స్ వీ వాంట్ టు బి సాంక్టిఫైడ్ లార్డ్. ఆయన మా తలంపులు మా ఆలోచనలు కూడా మేము పరిశుద్ధపరచబడాలి. అందుకు మీ కృప మాకు దయచేయమని మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నమ్మదగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఓకే నాన్న, ఓవర్ టు యు. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. షాలోమ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ మరొకసారి శుభాభివందనం తెలియజేస్తున్నాను. సో మనం అశ్లీల దృశ్యంలను చూచడం నుండి ఎలా విడుదల పొందాలి అనేటువంటి అద్భుతమైనటువంటి అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. సో దానిలో భాగంగా నేను పోర్నోగ్రఫీ అంటే ఏంటి, పోర్నోగ్రఫీ చూడడానికి గల కారణాలు ఏంటి అని చూసాము. దానివల్ల కలిగేటువంటి పర్యావసన కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది కూడా మనం చూడడం జరిగింది. అయితే నిన్నటి దినంలో మనము రోమా పత్రిక 6వ అధ్యాయం నుంచి వెళ్ళి పోర్నోగ్రఫీని ఎలా జయించాలి, పోర్నోగ్రఫీ విషయంలో రోమా పత్రిక 6వ అధ్యాయం మనకి ఎలా హెల్ప్ చేయబోతుందనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. సో నిన్న చివరిగా ఈ మాట చూసాం. సో మోహానికి శక్తివంతమైనటువంటి ఇంద్రియాలు చాలా శక్తివంతమైనవి అన్నట్టు, అంటే పవర్ఫుల్ అన్నట్టు. అంటే మోహానికి టూల్స్ అన్నట్టు. మన ఇంద్రియాలే, మన అవయవాలే మోహానికి టూల్స్. కనుక బానిసలు కనుక మనిషి తనను తన పాపం నుండి రక్షించుకోలేడు. ఈ అవయవాలు చాలా ప్రమాదకరమైనవి. ఒక మనిషి తన శరీరంలో ఉన్నటువంటి ఈ అవయవాల గురించి ఆలోచన చేస్తే అవి ఎంత బలవంతమైనవి, నిన్ను ఎంత బలహీనపరుస్తాయి. అంటే అర్థం ఏంటి అంటే అవి ఎంత బలవంతమైనవి అంటే నిన్ను ఎంత భయంకరంగా బలహీనపరచగలుగుతాయి అనేది నీకు అప్పుడు అర్థమవుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే అవి మోహానికి శక్తివంతమైన ఇంద్రియాలు, కానీ మన లోపల అవి చాలా బలహీనమైనటువంటి అవయవాలు. అంటే ఎంత ఈజీగా మనం పడిపోతాం, ఎంత ఈజీగా తప్పు చేస్తాం, ఎంత సులువుగా మన అవయవాలు మనల్ని తప్పుదో పట్టిస్తాయి అనేది ప్రతి మనిషి గ్రహించినప్పుడు అరే ఇంత బలహీనమా మానవుడు, ఇంత శక్తిహీనుడా అనిపిస్తుంది. ఎందుకంటే మోహానికి అవి బలము, మనిషికి అవి బలహీనత అన్నట్టు. అందుకే అవి దాసత్వం. మన మోహానికి అవి దాస్తులు ఒక రకంగా చెప్పాలంటే మన అవయవాలన్నీ కూడా బానిసలుగా పనిచేస్తాయి. అందుకే మనిషి బలహీనుడవుతా ఉంటాడు. సో ఇది నిజంగా ప్రతి మనిషి గ్రహించాల్సినటువంటి మాట. చూడండి, ఇర్మియా 13:23 ఒక అద్భుతమైన మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడరు అంట. ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఒక కూషు దేశస్థుడు లేదా ఒక ఆఫ్రికన్ మ్యాన్ ఎలాగైతే తన శరీరాన్ని చర్మమును మార్చుకోలేడో, ఒక చిరుతపులి తన మచ్చలను ఎలా మార్చుకోలేదో, కీడు చేయటకు అలవాటు పడినటువంటి మనిషి అంట మేలు చేయడానికి నేర్చుకోవడం చాలా కష్టం అంటున్నాను. నిజమే. ఇలాంటి సిచ్యువేషన్ లో నిజంగా ఇలాంటి ఒక భయంకరమైనటువంటి స్థితిలో యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు పాపాన్ని జయించడానికి ఒక తగినటువంటి అద్భుతమైనటువంటి శక్తిని మనకి ఇచ్చాడండి. ఎంత ధన్యులం ఆలోచించాలి. అంటే మనం ఎలాంటి కృపలో మనం ఉన్నాం, ఎలాంటి పాపనైనా జయించడానికి
యేసుక్రీస్తు యందు మనకున్నటువంటి ఆ బలం, యేసుక్రీస్తు నందు ఉన్నటువంటి మన శక్తి చాలా ఉన్నతమైనది. చూడండి హెచ్చరిక రోమా 6:20 పాపం వలన వచ్చు జీతము మరణం అనే సెలవిస్తుంది. మరి పాపం యొక్క శక్తి స్వీయ ఆనందం వెతకడమే అండి. పాపానికి ఉన్నటువంటి శక్తి ఏంటో తెలుసా? పాపం ఎప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటది. పాపంలో ఇతర ఆనందం ఏముండదు, మనల్ని మనం ఆనందపరచుకోవడమే ఉంటుంది. సెల్ఫ్ గా మనల్ని మనం ఎలా సంతృప్తి పరచుకోవాలనేది పాపంలో దాగి ఉన్నటువంటి భయంకరమైనటువంటి విషయం అండి. స్వీయ ఆనందాన్ని, సొంత ఆనందాన్ని, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పాపం చాలా విపరీతంగా వెతుకుతా ఉంటది. మొదటి దినం నుంచి చూడండి, మొదటి మనిషి నుంచి చూడండి, వాడు పాపంలో ఎలా ఆనందించుకుంటూ వచ్చాడనేది మీరు గ్రహించవచ్చు. ఉదాహరణ, ద్రోపు ఎలుగుబంట్లు ఎస్కిమోల వేటలో చిక్కున్నట్లుగా మానవుడు తనను తాను తన సొంత ఆనందం కోసం తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు, తన ఆత్మను నష్టపోతున్నట్టుగా మనం చూడవచ్చు. ఎస్కిమోలు ఏం చేస్తారో తెలుసా అండి? మీ అందరికి తెలిసే ఉంటది, చాలా మందికి అవగాహన ఉన్నటువంటి విషయం ఇది. సో కత్తులని వాళ్ళు మంచు కొండలలో పాతేస్తా ఉంటారు. దానికి కొంత రక్తం పూసి పాతేసిన తర్వాత ధ్రువ వెలుగుబంట్లు ఏం చేస్తాయంటే ఆ రక్తం వాసనకు వచ్చి పరిగెత్తుకొని వచ్చి ఆ వాసన పసిగట్టి ఆ వాసన ఆ కత్తికి రాయబడినటువంటి ఆ రక్తాన్ని నాకుతూ ఉంటాయి. ఆ నాకుతూ ఉన్నప్పుడు వీటి నాలుక తెగి వీటి రక్తం ఇవి తాగుతున్నాయి అనే విషయం కూడా తెలియకుండా కత్తి నుండే రక్తం గారుతుంది అనుకొని వాటి రక్తాన్ని అవే తాగి తాగి స్పృహ తప్పి పడిపోతాయి. అప్పుడు వాళ్ళు ఎస్కిమోలు ధ్రువ వెలుగుబంట్లను వేటాడుతూ ఉంటారు. ఈరోజు మానవుడు అలాగే పాపానికి బలి అయిపోతున్నాడు. పాపం చేస్తూ చేస్తూ తన ఆత్మను, తన శరీరాన్ని, తన జీవితాన్ని, తన కుటుంబాన్ని సర్వనాశనం చేసుకుంటున్నాడు తెలియకుండానే. ఆ ధ్రువపు ఎలుగుబంట్లు ఎలాగైతే తమ రక్తాన్ని అవే తాగి అవే పీల్చుకుంటూ తమ నాలుక నుండి కారిన రక్తమే అని గ్రహింపు లేకుండా ఎలాగైతే వేటలో చిక్కబడుతున్నాయో, ఈరోజు మానవుడు పాపం అనేటువంటి భయంకరమైన దానిలో చిక్కబడి తన జీవితాన్ని తానే సర్వనాశనం చేసుకుంటున్నాడు అనేటువంటి ఒక చిన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నాడేమో అనిపిస్తుందండి. అంతే, ఇదొకటి గ్రహిస్తే చాలు అండి. అది ఫోటోగ్రఫీ ద్వారా కావచ్చు, మరొక కోణంలో కావచ్చు, ఒక్కసారి మనిషి ఆ పాపానికి అలవాటు పడిపోయి తన పాపాన్ని తనే చంపుకునేటట్టుగా, పాపం ద్వారా తనే చచ్చిపోయేటట్టుగా చేసుకుంటున్నాడు అనేది ప్రాముఖ్యమైన విషయం. అందుకే క్రీస్తు ఒక్కడే పాపాన్ని క్షమించగలడు మరియు దాని నుండి విడిపించగలడని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోవాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైన విషయం ఇదే. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి ప్రమాదకరమైన స్థితిలో ఉన్నా సరే, ఎంత భయంకరమైనటువంటి అడిక్షన్ కు నువ్వు లోనై ఉండొచ్చు మేబీ, బట్ స్టిల్ నీకు ఒక అవకాశం ఉంది. అవకాశం ఏంటంటే క్రీస్తు ఒక్కడే నీ పాపాన్ని క్షమించగలడు మరియు దాని నుండి సంపూర్ణంగా విడిపించగలడని మీరు తెలుసుకున్న రోజు ఖచ్చితంగా మీ జీవితాలు అద్భుతమైనటువంటి దిశ వైపు మరలు కొల్పబడతాయి. ఎవరి జీవితంలో అయినా టర్నింగ్ పాయింట్ అండి యేసుక్రీస్తు. ఆయన తప్పించి నేను పాపం నుండి క్షమించలేడు, విడిపించగలిగే శక్తి కూడా దేనికి లేదు అండి. అంతటి సెల్ఫ్ కంట్రోల్ ని ప్రభు మాత్రమే ఇవ్వగలుగుతాడు. అంతటి శక్తిని ప్రభు అనుగ్రహించగలుగుతాడనే విషయాన్ని మీరు గ్రహించండి. చూడండి, రోమా 6:10 ఏలైనా ఆయన చనిపోవడం చూడగా పాపం విషయమై ఒక్కసారే చనిపోయాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకరు పాపలమే ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అంటుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో కూడా మనం 1 నుండి 7 వచనాలు చదివినప్పుడు ఇదే మాట మనం అక్కడ చూస్తాం. యేసుక్రీస్తు దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎలా? యేసుక్రీస్తు ద్వారా తన ప్రేమను మన ఎడల వెల్లడిపరుస్తున్నాడు అంట. యేసుక్రీస్తు కంటే ఉత్తమమైనటువంటి పరిష్కారం నీ జీవితంలో మరొకటి లేదు అండి. మేబీ నువ్వు యేసు ప్రభు నమ్ముండొచ్చు, మేబీ నువ్వు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తూ ఉండొచ్చు, మేబీ నువ్వు ప్రతిరోజు ఎప్పుడో ఒకసారి బైబిల్ చదువుతూ ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఆయనలో సంపూర్ణమైనటువంటి విడుదల, సంపూర్ణమైనటువంటి శక్తి ఆయన దగ్గర ఉంది అని నువ్వు నమ్మలేనప్పుడు నువ్వు బలహీనతలను కొట్లాడుతూ ఉంటావు. నువ్వు అనుకుంటావు, అయ్యో నేను ప్రభు నమ్మినా ఇంకా ఎందుకు ఇలాగే బ్రతుకుతున్నాను అని అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. నువ్వు ప్రభు నమ్మే వాస్తవమే, కానీ ప్రభు మీద ఆధారపడట్లేదు. నీలో ఉన్నటువంటి ఆ బలహీనతలు జయించుటకు అనే శక్తివంతుడు, ఆ బలహీనతలు జయించేటువంటి శక్తి ప్రభు దగ్గర లభ్యమవుతుంది అనేటువంటి ఆ విశ్వాసం ఈరోజు నీకు అవసరమై ఉన్నది. ఎలాంటి పాపాన్ని నువ్వు జయించగలుగుతావు ప్రభు దగ్గర, ప్రభు కృపను బట్టి ఎలాంటి పాపాన్ని నువ్వు ఓవర్కమ్ చేయగలుగుతావు అనేటువంటి ఆ విశ్వాసం నీకు అవసరం అండి. నీ సొంత శక్తి చేత ఏది కూడా జయించలేవని తెలుసుకో. ఇంకేమంటే ఏలైనగా పాపం వల్ల వచ్చు జీతం మరణం, అయితే దేవుని యొక్క కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. క్రీస్తు యేసునందు నీకు ఇస్తున్నటువంటి గొప్ప లైఫ్ అది, ఎటర్నిటీ, ఎటర్నల్ లైఫ్. అది కోల్పోకు. నీ పాపంలో చిక్కుబడి, పాపంలో కొనియాడుతూ, పాపంలో నువ్వు మునిగిపోతూ, పాపానికి అలవాటు పడిపోయి ఆ పాపం నుంచి బయటికి రాలేవు అనేటువంటి భయంలో ఉండిపోయి
దేవుడు అనుగ్రహించేటువంటి ఆ కృపను మాత్రం కోల్పోతాడు. యేసుక్రీస్తు దగ్గర ఎంతటి పాపానికి అయినటువంటి పరిష్కారం ఉంది అనేది నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా మంది యవనస్తులు ఇక నా పని అయిపోయింది, నేను ఎంత ఇక నేను ఇక్కడ నుంచి బయటపడలేను, ఇక నేను దీనికి అడిక్ట్ అయిపోయాను, ఈ పాపం నుంచి నేను నన్ను ఎవరు విడిపించడానికి ఇంకా ఎవరి వల్ల కాదు అనుకుంటున్నారు చాలా మంది. తెలుసా మీకు ఆ విషయం? మీలో కూడా ఎవరైనా ఒకరు ఎక్కడో ఒక దగ్గర మీ సర్కిల్లోనూ ఉండి ఉండొచ్చు. ఇంకా వాళ్ళు అనుకుంటున్నారు ఇంకా నాకు ఇంకా మిషన్ లేదు, నాకు వేరే సొల్యూషన్ లేదు, నాకు వేరే పరిష్కారం లేదు, నేను దీనిలో కొనసాగించబడాల్సిందే అన్న రీతిలో ప్రవర్తిస్తున్నారు. యేసుక్రీస్తును పూర్తిగా నమ్మలేకపోతున్నారు. యేసుక్రీస్తునందు వాళ్ళకు విమోచన ఉంది అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. అందుకు యేసు అంటున్నాడు చూడండి యోహాను సువార్తలో, పాపం చేయి ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, కుమారుడు మిమ్ములను స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజంగా స్వతంత్రులై ఉందురు. పాపానికి బానిసైన వాడిని స్వేచ్ఛగా తిరిగేటువంటి గొప్ప జీవితాన్ని కలిగించే ఒకే ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. కుమారుడు నీకు స్వతంత్రం ఇస్తే గానీ నువ్వు స్వతంత్రం కాలేవు. ఆ స్వతంత్రం నీకు రావాలి అంటే నువ్వు కుమారుని దగ్గరికి రావాలి. సింపుల్ అంతే. ఆయనంతట ఆయన వచ్చి నీకు చేస్తానని చెప్పట్లేదు, ఆయన దగ్గరికి రావాలి. పాపం చేసే ప్రతి వాడు, పాపానికి దాసుడైన ప్రతి వాడు యేసుక్రీస్తు దగ్గరికి రావడం చాలా ప్రాముఖ్యమైన విషయంగా మీరు చూడాలండి. మూడోది, క్రీస్తులో నీకున్న గుర్తింపును మరి బాధ్యతను తెలుసుకోండి. యేసుక్రీస్తులో నీకున్నటువంటి ఐడెంటిటీ, నీ రెస్పాన్సిబిలిటీ ఏంటో నువ్వు తెలుసుకుంటే పాపానికి నువ్వు బానిస కాలేవు. నీ ఐడెంటిటీ నువ్వు కోల్పోతున్నామో ఒకసారి గ్రహించు. దేవుడు నీకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఐడెంటిటీ ఉంది, గుర్తింపు ఉంది. అంత మాత్రమే కాదు, నీకు దేవుడు ఒక అద్భుతమైన రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. ఒక క్రైస్తవునికి, ఒక విశ్వాసిగా, యేసుక్రీస్తునందు జీవించేటువంటి వ్యక్తిగా నీకు ఒక బాధ్యత ఉందని గుర్తు చేసుకో. ఇవన్నీ సొల్యూషన్స్ అండి. నిన్ను ఒక్కొక్క సొల్యూషన్ కి రిఫరెన్స్లతో పాటు మనం చూస్తా ఉన్నాం. ఇది మూడో సొల్యూషన్. క్రీస్తులో నీకున్నటువంటి ఐడెంటిటీ చాలా ముఖ్యమని తెలుసుకో. ఏంటిది ఐడెంటిటీ చూద్దాం. క్రీస్తు అనే వ్యక్తి పైన ధ్యానం మరి అధ్యయనం చేయండి. ముఖ్యంగా ఉన్న పాపాల కోసం శిలువలో పడిన శ్రమల పైన నువ్వు పాపాన్ని జయించాలంటే యేసుక్రీస్తుని చూడు. యేసుక్రీస్తు శిలువ పైన నీ కొరకు మరణించినటువంటి ఆ స్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. పాపం కోసం శిలువ పడినటువంటి ఆ శ్రమలను ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకు అలా మరణించాల్సి వచ్చింది, ఏంటి దానికి నాకు లింక్ ఏంటి, ఆయన మరణానికి నా పాపానికి సంబంధం ఏంటి అనేది ఒకసారి ఆలోచించుడు. ఒకసారి కూర్చొని మెడిటేషన్ చేసి చూడు, అధ్యయనం చేసి చూడు. నీకు ఆశ్చర్యం కలగక తప్పదు. అది నీకు చాలా హెల్ప్ అవుతుందండి. నువ్వు క్రీస్తు అనే వ్యక్తి పైన ధ్యానం ఉంచితే. గమనిక, కేవలం సూత్రములు తెలుసుకోవడం వల్ల స్వాతంత్రం రాదు, కానీ క్రీస్తును తెలుసుకోవడం వల్లనే వస్తుంది. ఈ సూత్రాలన్నీ నువ్వు క్రీస్తు దగ్గర రావడానికి కోసం చెప్తున్నాయి, కానీ నువ్వు కేవలం క్రీస్తుని పక్కన పెట్టి మళ్ళీ నువ్వు ఈ సూత్రాల పైన దృష్టి పెట్టినావు అనుకో, నీకు అంత పెద్దగా ప్రయోజనకరం ఉండకపోవచ్చు. మా ఉద్దేశం ఒకటే, నీ దృష్టి అంతా యేసుక్రీస్తు పైన ఉంచాలి. యేసుక్రీస్తు మీద నువ్వు కేంద్రీకృతం చేయాలి. నీ మనస్సును, నీ ఆలోచనలు, నీ తలంపులు ఏవైనా సరే ఆయన యందు నీ మనసు నిలుపుకునే యెడల ఖచ్చితంగా నువ్వు ఎలాంటి బలహీనతలైనా జయించగలుగుతావు. ఈ సూత్రాలు నోట్స్ లో రాసుకొని తెలుసుకుంటే సరిపోదండి. ఈ సూత్రాలు ఎప్పుడు ఉపయోగకరంగా ఉంటాయంటే నువ్వు ఫస్ట్ యేసుక్రీస్తు మీద నీ దృష్టి పెట్టినప్పుడు. ఓపెన్ గా చెప్తున్నామండి, ఈ సూత్రాలన్నీ నీకు ఎప్పుడు నీ జీవితంలో ఉపయోగపడతాయి అంటే నువ్వు యేసుక్రీస్తు మీద సంపూర్ణమైనటువంటి దృష్టి పెట్టినప్పుడు మాత్రమే ఈ సూత్రాలను హెల్ప్ చేస్తాయి తప్పించి ఇవి నీకు క్రీస్తుకు దగ్గర కావడానికి మరొక కోణంలో చెప్పాలి అంటే. చూడండి, రోమ 6:4 ఏమని చెప్తుంది, మనము కూడా నూతన జీవం పొందిన వారమై నడుచుకొనవలనని తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి లేచాడు. యేసుక్రీస్తు మరణించి తిరిగి ఎందుకు లేచాడంట? మనమందరము నూతన జీవము పొందిన వారమై నడుచుకొనవలనంట. యేసుక్రీస్తు మనకు అందరి కోసం ఎందుకు మరణించాడు? ఎందుకు ఆయన దేవుడు మృతులలో నుండి లేపాడు అని అంటే, ఆయన లేవడం ద్వారా నీ న్యూ లైఫ్ బిగిన్ అవుతుంది. నూతన జీవం పొందిన వారు నడుచుకోవడానికి తగిన శక్తి యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానంలో ఉంది అనే విషయాన్ని నువ్వు గ్రహించు. ఆయన మరణించి తిరిగి లేచాడు అని అంటే దాని అర్థం ఏంటి? నువ్వు పూర్తిగా పాపం నుంచి విడిపించబడ్డావు. పాపం నుంచి నీకు విజయం అనుగ్రహించబడింది. అంత మాత్రమే కాదు, పాత జీవితానికి స్వస్తి పలికి నవీన జీవితాన్ని, నూతన జీవితాన్ని నువ్వు పొందుకుంటున్నావు. ఆ పొందుకున్న జీవితాన్ని అనుసరించి నడుచుకోవడానికి యేసుక్రీస్తు దేవుడు మృతులో నుండి లేచాడు. తండ్రి మహిమలైన మృతుల నుండి లేచాడు అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. పునరుత్థానం యొక్క శక్తి అది ఆర్డినరీది కాదండి. పునరుత్థానం యొక్క శక్తి ఒక మానవుని పాప ప్రపంచకమైనటువంటి జీవితం నుంచి విడిపించి ఒక నవీన స్వభావం కలిగిన వ్యక్తిగా, నూతన జీవం కలిగిన వ్యక్తిగా మార్చగలిగినటువంటి శక్తి పునరుత్థానానికి ఉంది. శిలువ మరణంలో ఉన్నటువంటి గొప్ప శక్తి అండి అది.
మరి దాన్ని నువ్వు ఆశ్రయించకపోతే శక్తి మరొక నుంచి ఎక్కడి నుంచి పొందుకుంటావు? ఈ ప్రపంచంలో నీకు అక్కడి నుంచి తప్పించి నిజమైనటువంటి పవర్, నిజమైనటువంటి శక్తి నువ్వు ఎక్కడి నుండి కూడా పొందుకోలేవు. నిజమైనటువంటి ఆ శక్తి సిలువ వేయబడిన క్రీస్తులోను పునరుత్థానం చెందినటువంటి ఆ క్రీస్తులో తప్పించి నువ్వు ప్రపంచంలో మరొక చేట నిజమైనటువంటి శక్తిని అనుభవించలేవనే విషయాన్ని నువ్వు గ్రహించు. రోమా 6 మనము క్రీస్తు మరణించిన యెడల ఆయనతో కూడా జీవిస్తామని నమ్ముచున్నాం కదా. మరి నువ్వు మరణించావా క్రీస్తుతో పాటు? ఆయన సమాధి చేయబడ్డట్టుగా నువ్వు కూడా సమాధి చేయబడ్డావా? నువ్వు పాత జీవితానికి స్వస్తి పలికావు అనేది ఒకసారి ఆలోచించు. అలా జరిగినట్లే మరణించిన యెడలనే నువ్వు నూతన జీవం ఉంటుంది. నువ్వు పాత జీవితానికి మరణించలేదనుకో, పాత జీవితానికి నువ్వు స్వస్తి చెప్పలేదనుకో, నీకు నవీన జీవం, నూతన జీవితం అనేది నీ లైఫ్ లో ఎప్పుడు కూడా ప్రారంభం కాదు. పాత జీవితాన్ని విడిచిపెట్టకుండా నూతన జీవితాన్ని ఆరంభించడం అసంభవమైన విషయం. యేసుక్రీస్తుతో పాటు నీ పాత జీవితం ఆయన సమాధి చేయబడ్డప్పుడే నీ పాత జీవితం సమాధి చేయబడింది, నువ్వు స్వస్థ పలికినవు అన్న విషయం గ్రహించు. అది బ్యాప్టిజంలో ఆ యొక్క సాదృశ్యాన్ని మనం చూపిస్తున్నాడు రోమపత్రిక 6వ అధ్యాయంలోనే పౌలు. సో నువ్వు మర్చిపోవద్దు. అంటే ప్రతి క్షణం మనం సైకలాజికల్ మనల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరు అనేది గుర్తుపెట్టుకోవాలి. మన పాస్ట్ ఏంటి, ప్రెసెంట్ ఏంటి దాన్ని నువ్వు పదే పదే గుర్తు చేసుకోవాలి. నువ్వు ఎవరు ఇప్పుడు, నువ్వు ఒకప్పుడు వ్యక్తివి కాదు అనే విషయం నీకు పదే పదే గుర్తుండాలా. నువ్వు యేసుక్రీస్తులో నూతనమైనటువంటి వ్యక్తివి. నువ్వు కొత్త జీవితాన్ని జీవించడానికి ఆయనతో కూడా నువ్వు జీవిస్తున్నావు అనే విషయాన్ని నువ్వు పదే పదే గుర్తు చేసుకున్నప్పుడు నువ్వు ఏమై ఉన్నావో, ఒకప్పుడు ఏమై ఉన్నావు, ఇప్పుడు ఏమై ఉన్నావు అనేది నీకు రావాలి గుర్తు. నువ్వు పాతదాన్ని గుర్తు పెట్టుకున్నావు అనుకో, నువ్వు కొత్త జీవితాన్ని ప్రారంభించలేవు. సింపుల్ అండి. ఉద్యోగం లేనప్పుడు నువ్వు గాలికి తిరిగావు, లేకపోతే లేటుగా లేచావు అంటే అర్థం ఉంది. ఇప్పుడు ఉద్యోగం వచ్చింది కాబట్టి టైంకి లేవాలి, టైంకి తినాలి, టైంకి ఆఫీస్కి వెళ్ళాలి, టైం పని చేసుకొని రావాలి. సింపుల్. అట్లనే పెళ్లి కాకముందు ఎలా ఉన్నారో పెళ్లి అయిన తర్వాత ఏం చేయాలంటే ఎలా ఉండమని, ఇష్టానుసారంగా ఉండమని కాదు దాని అర్థం. పెళ్లి కాకముందు నీకు స్వేచ్ఛ ఉంది, పెళ్లి అయిన తర్వాత అత్తగారింటికి వెళ్తున్నావు, లేకపోతే నీ జీవితంలో భార్య వస్తుంది, అప్పుడు ఏం చేయాలి? కొన్ని బాధ్యతలు పెరుగుతాయి. ఆ బాధ్యతలు తగినట్టుగా నడుచుకోవాల్సి వస్తుంది. అంతే. నువ్వు ప్రభులోకి రాకముందు నీ ఇష్టానుసారంగా జీవించావు, స్వేచ్ఛానుసారంగా జీవించావు, ఎవరి చేత పడితే వారి చేత నడిపించబడ్డావు, దేని చేత పడితే దాని చేత నడిపించబడ్డావు. కానీ ఇప్పుడు నువ్వు క్రీస్తులో ఉన్నావు అనే విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. అదే నీ కొత్త జీవితాన్ని అద్భుతంగా అనుగ్రహింపజేస్తుంది. నువ్వు ఎవరు అనేది మర్చిపోకూడదు. నువ్వు క్రైస్తవుడవు లేకపోతే విశ్వాసు అని ఆదివారం ఆ 2 గంటలకు గుర్తొస్తుందంటే నువ్వు నిజమైన క్రైస్తవుని కాదు. నీకు బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ లేదని. ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ నువ్వు దేవుని యొక్క బిడ్డవని, క్రీస్తు యొక్క దాసుడు అని, యేసుక్రీస్తు నందు నువ్వు విశ్వాసం ఉంచినవని, క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వ్యక్తివని, నువ్వు క్రీస్తు ఫాలోవర్ అని, క్రీస్తు యొక్క శిష్యుడు అని అనుక్షణం నీకు గుర్తుండాలి. అప్పుడు నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఎవడైనా మర్చిపోయినప్పుడే తప్పు చేస్తారని, గుర్తున్నాడు తప్పు చేయలేడు. అంతే కదా. నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారని ప్రతి క్షణం గుర్తు చేసుకునేవాడు అనుక్షణం తనను తాను జాగ్రత్త పరుచుకుంటాడు. అనేకమైన విషయాల నుంచి వెళ్ళి బాధ్యతలో ముందుకెళ్తా ఉంటాడు. నువ్వు కూడా క్రైస్తవునివి, నేను యేసుక్రీస్తునందున్నాను, యేసుక్రీస్తునందు నాకు నూతన జీవితం అనుగ్రహించబడింది, నా పాత జీవితం స్వస్తి పలకబడింది, నేను మరణించాను, ఇప్పుడు జీవిస్తుంది నేనే అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకున్నావు అనుకో, అంతే సింపుల్. మానవునికి ఉండాల్సినటువంటి ఒక లక్షణం ఏంటంటే ఇదే అండి, మర్చిపోకూడదు. నువ్వు ఎవరు అనేది మర్చిపోకూడదు. అంతే సింపుల్ గా చెప్పాలి. నీ ఐడెంటిటీ నువ్వు మర్చిపోకూడదు. క్రీస్తులో నీకున్నటువంటి ఆ గుర్తింపు నువ్వు మర్చిపోకూడదు. అది నువ్వు మర్చిపోనప్పుడు నువ్వు పాపాన్ని జయించడం, ఇతర విషయాల నుంచి వెళ్ళి బయటపడడం చాలా సులువు అవుతుంది. అంతే అండి. ఇంతకుముందు నేను ఇంతకుముందు అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన రక్షణ లేనప్పుడు నాకు గిల్టీ ఉండదు. రక్షణ లేనప్పుడు నాకు ఒక అండర్స్టాండింగ్, రక్షణ లేనప్పుడు నాకు ఒక క్రమం ఉండదు. నేను ఇష్టానుసారంగా ప్రవర్తించాను. కానీ రక్షించబడిన తర్వాత అయ్యో నేను ఇప్పుడు క్రైస్తవు, నేను ఒక రక్షించబడిన వ్యక్తిని, ఇటు వెళ్ళకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అనేటువంటి ఆ స్థితిలో నేను ఉండిపోతాను. కాబట్టి తప్పు చేయలేము మనం. లేఖనాలు మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. లేఖనాలు మనకి ఆ బలాన్ని ఇస్తూ ఉంటాయి. లేఖనాలు నీకు ఖచ్చితంగా ఒక ముందుకు నడిచే విధంగా సహకరిస్తాయి అనే విషయాన్ని నువ్వు గ్రహించాలా. అందుకని మృతుల నుండి లేచిన క్రీస్తు చనిపోడని, మరణమునకు ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరుగుదుము. మరణానికి ఇంకా యేసుక్రీస్తు మీద ప్రభుత్వం లేదు అన్నప్పుడు నీ మీద కూడా మరణానికి ప్రభుత్వం లేకుండా ఆయన చేశాడు. మరి అట్టి మరణముకు లోనగు
మళ్ళీ పాపంకు నువ్వు దాసుడు అయితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించు. ఏ పాపం నుండి, ఏ మరణం నుంచి నువ్వు తప్పించబడాలి, యేసుక్రీస్తు ఇదంతా చేశాడు, మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్తానంటే ఎలా ఉంటది? ఇంకా అటువంటి ఏలైనగా ఆయన చనిపోవడం చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను, కానీ ఆయన జీవించడం చూడగా దేవుని విషయమై జీవించున్నాడు. మనము అంతే. క్రీస్తునందు ఉన్న ప్రతి వ్యక్తి పాపం విషయంలో ఒక్కసారి మృతి చెందాలి, కానీ జీవించడం అనేది అనుక్షణం ప్రభు కొరకు, దేవుని కొరకు, దేవుని విషయమై మనం ఎల్లప్పుడూ సదాకాలం ప్రభు రాకడ వరకు, ప్రభు వచ్చేంత వరకు కూడా ఈ భూమి మీద మనల్ని మనం కాపాడుకుంటూ జాగ్రత్తగా జీవిస్తూనే ఉండాలండి. సో గమనిక, నీ యొక్క గొప్ప అవసరత పూర్వ నుండి స్వతంత్రం పొందడం కాదు, కానీ క్రీస్తు యేసు నీ యొక్క గొప్ప అవసరతని గ్రహించు. ఇక్కడ సమస్య అనుకుంటున్నాం మనం, నిజమే, పూర్ణాన్ని ఒకటే సమస్య అనుకుంటున్నావు, కానీ నీ జీవితంలో అన్నిటికంటే గొప్ప అవసరత యేసుక్రీస్తు. యేసుక్రీస్తును నీ హృదయంలో ప్రభుగా నువ్వు ప్రతిష్ఠించుకున్నావు అనుకో, సంపూర్ణమైనటువంటి అధికారం, సంపూర్ణమైనటువంటి స్థాయి, ఆయనకి ఇవ్వాల్సినటువంటి రెవరెన్స్ ఏదైతే ఉందో నువ్వు ఆయనకి ఇచ్చినప్పుడు నీ జీవితంలో చెడుకు స్థానం తగ్గిపోతా ఉంటది. నువ్వు కంప్లీట్ గా యేసుక్రీస్తు నీ ప్రభుగా నీ హృదయంలో ప్రతిష్ఠించుకుని ఆలోచించు. నీ హృదయంలో ఎక్కడో ఖాళీ ఉంది, నీ హృదయంలో ఎక్కడో ప్రభుకి ఇవ్వలేదు, అందుకే నువ్వు ఈజీగా పాపం చేయగలుగుతున్నావు, ఈజీగా తప్పు చేయడానికి నీ వల్ల అవుతుంది. కానీ నీ హృదయంలో సంపూర్ణంగా ప్రభు అంటే ఎలా చేయగలుగుతావు ఒకసారి ఆలోచించు. అంత ఈజీ కాదు. అందుకే కదా ప్రభువును మీ హృదయంలో ప్రభువులుగా ప్రతిష్ఠించుకోండి అని ఎందుకు చెప్తున్నాడు పౌలు? ఆయన ప్రభువుగా నీ హృదయంలో సంపూర్ణమైనటువంటి అధికారం కలిగిన వ్యక్తిగా ఉండనిచ్చినట్లయితే నువ్వు పాపాన్ని జయించడం చాలా ఈజీ అవుతుంది. మనం అనుకుంటున్నాం అంటే వాస్తవం చెప్పాలి, నీకు గొప్ప అవసరం పూర్వం నుండి స్వతంత్రం పొందడం కాదండి. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? యేసుక్రీస్తుకు నువ్వు సంపూర్ణమైన స్థానాన్ని ఇచ్చి నీ జీవితంలో ఎంత ఈజీ అవుతుందో చూడండి. నీకు కావాల్సింది అదే. ప్రభువును పిలువు, నీ హృదయాన్ని, ప్రభు నా హృదయంలో నువ్వు ఉండు, నా పరిపాలించు, నా జీవితంలో నువ్వే ప్రభుగా ఉండాలి, నిన్ను మించినటువంటి యజమాని నాకు వేరే వాళ్ళు ఉండకూడదు అనేటువంటి ఆ సంపూర్ణమైనటువంటి ఒబీడియన్స్, సంపూర్ణమైనటువంటి ఆ సమర్పణ. రోమా 12 చెప్పి సజీవ యాగంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి ఫస్ట్. ఆటోమేటిక్ గా నువ్వు పాపం నుంచి విడుదల పొందుతావు. ఆయన సంపూర్ణమైన చిత్తమేదో, ఆయన అనుకూలమైనటువంటి చిత్తమేదో, ఆయన ఏ చిత్తాన్ని నువ్వు పట్ల కలిగి ఉన్నాడో దాన్ని వెతుకు. నువ్వు పాపాన్ని చేయలేవు, అంత ఈజీ కాదు. సింపుల్ అండి, చెప్పడం చాలా సులువు. నువ్వు ఒక్కసారి అప్పగించుకుంటే నీకు అది అర్థమైతే దాని యొక్క శక్తి ఎలా ఉంటుందని. గాలిలో తేలిపోతున్నటువంటి ఆనందం అండి. పాపాన్ని జయించడం అంటే ఒక గొప్ప అనుభూతి అది క్రీస్తులో. సో పాప విషయమై క్రీస్తునందు మృతి చెందావని, మరి పాపానికి మీ మీద ప్రభుత్వం లేదని తెలుసుకోండి, నమ్మండి, నిర్ణయించుకోండి, ఎంచుకోండి. ఎప్పుడు చూడండి, ఇది నువ్వు అర్థం చేసుకున్నావా? నీ మీద నీకు పాపం మీద నీ మీద ప్రభుత్వం లేదనే విషయం నువ్వు నమ్ముతున్నావా? తెలుసుకున్నావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మావా? రెండోది అలాంటి తీర్మానం తీసుకున్నావా? ఇక పాపానికి నా మీద ఎలాంటి అధికారం లేదని తీర్మానం తీసుకున్నావా? ఎంచుకున్నావా? నేను పాపానికి నాకు ఎలాంటి సంబంధం లేదని ఎంచుకున్నప్పుడు నువ్వు పాపం చేయలేవు. అంత ఈజీ కాదు. నువ్వు మొబైల్లో, ఇంటర్నెట్ లో పాపాన్ని వెతకడం లేదా ఫోన్ చూడడం అనేది అంత సులువు కాదు. ఎప్పుడు నువ్వు పాప విషయమై క్రీస్తునందు మృతి చెందావని, పాపానికి నీ మీద ప్రభుత్వం లేదని నువ్వు తెలుసుకున్నప్పుడు, నమ్మినప్పుడు, అలా నిర్ణయించుకున్నప్పుడు, అలా నిన్ను ఆ లెక్కలో చేర్చుకున్నప్పుడు, నువ్వు అనుకుంటున్నావు ఇంకా నాకు పాప విషయంలో నేను పూర్తిగా మృతి చెందలేదు, పాపానికి నా మీద ప్రభుత్వం ఉంది కాబట్టి నేను ఈజీగా చేయగలుగుతున్నాను అనుకుంటున్నావు, కాబట్టి దాని దగ్గరికి వెళ్తున్నాను. ఆలోచించండి ఒకసారి. నువ్వు అనుకోవట్లే పాపం మీద నాకు పూర్తి విజయం లేదు అని? అనుకుంటున్నావు కాబట్టి ఈజీ అవుతుందండి. ఇది చాలా ప్రాక్టికల్ థింకింగ్ అండి. మీరు ఇలా ఆలోచించకపోతే మీరు చాలా అదైపోతారు, బలహీనలు అయిపోతారు. అది నేను చెప్పట్లేదు, బైబిల్లో నా మాటను చూడండి. ఇంతకుముందు గుర్తు చేసిన నిన్నటి దినంలో అలాగైతే ఏమందుము? కృప విస్తరింపవాలని పాపమునందు నిలిచి ఉందుమా? అట్లనరాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనందరము ఆయన మరణంలోకి బాప్తిసం పొందితిరని మీరు ఎరగరా? అంటే విడిచిన దాన్ని మళ్ళా ఎలా పట్టుకుంటావు? వద్దనుకున్న దాన్ని మళ్ళా అది ఫస్ట్ నువ్వు గ్రహించాలి. అయ్యో నేను ఎంత వదిలేసి వచ్చిన అనేది నీకు తెలియాలి. మనం చనిపోయినామంట, పాప విషయంలో మనం చనిపోయినాం కాబట్టి పాపంలో మనం జీవించేది కూడదు. మనం క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందామండి, ఆయన మరణంలోకి బాప్తిసం పొందని మీరు ఎరగండి. అంటే పాప విషయంలో పూర్తిగా మీరు మరణించారు. పాపం మీద మీకు ఎలాంటి అధికారం లేదు, పాపం మీద మీకు ఎలాంటి ప్రభుత్వం లేదు. అది మరి అయినా కూడా ఎందుకు నేను నిలబడి చేస్తుంది, ఎందుకు నీ మీద అది ప్రభుత్వం చేస్తుంది అంటే నువ్వు దానికి లోబడుతున్నావు కాబట్టి.
సింపుల్. యోహాను సువార్తలో యేసు నువ్వు పాపం చేయి, ప్రతివాడు పాపానికి దాసుడు. నువ్వు పాపం చేయడానికి ఇష్టపడుతున్నావు, దానికి లోబడుతున్నావు కాబట్టి అది నీకు యజమాని అవుతుంది. అదే నువ్వు క్రీస్తుకు లోబడితే నీకు నీ జీవితంలో క్రీస్తే యజమానిగా ఉండేవాడు. సింపుల్. ఎందుకు మరి యేసు క్రీస్తు నీ హృదయాన్ని పరిపాలించలేకుండా ఉన్నాడు అంటే నువ్వు ఆయనకు అవకాశం ఇవ్వట్లేదు పరిపాలించడానికి. కానీ అదే అవకాశం నువ్వు పాపానికి ఇస్తున్నావు. అందుకే ఈజీ అవుతుంది పాపం నేను రూల్ చేయడం, పాపం నీ మీద ఏలుబడి చేయడం, పాపం నీ మీద ప్రభుత్వం చేయడం అనేది పాపానికి ఈజీ అవుతుంది. సింపుల్ అండి. నువ్వు ఎవరికి లోబడితే దానికే కదా దాసులు. యేసుక్రీస్తుకు లోబడితే నువ్వు పాపానికి దాసు నువ్వు ఎప్పుడు కూడా కాలేవు. ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులం కాకుండాటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఏంటిదంటే ఏమనగా మనం ఇక పాపమునకు దాసులము కాకుండాటకు నెంబర్ 1. రెండోది పాప శరీరము నిరర్థకమగునట్లు. మూడోది మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడని ఎరగాలి. 3 విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకటి, మనం పాపములకు దాసులం కాకుండా ఉండటానికి. రెండోది మన పాప శరీరం నిరర్ధకం అవటానికి. మూడోది మన ప్రాచీన స్వభావం సిలువ వేయబడినట్లుగా నువ్వు ఎరగాలి. మరి చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొందాడు. నువ్వు పాపను నువ్వు విముక్తి పొందావు. ఎందుకంటే నువ్వు యేసుక్రీస్తు ఈ విషయంలో చనిపోయావు. పాప విషయంలో మరలా వెళ్ళి దానికి ఎలా దాసులు అవుతావు, మళ్ళీ వెళ్ళి దాన్ని ఎలా ఎంకరేజ్ చేస్తావు అంటున్నాడు. అందుకే అంటాడు, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రంలోనైన వారు కారు కనుక పాపం మీ మీద ప్రభుత్వము చెయ్యదు. పాపానికి మీ మీద అధికారం లేదు. అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవుని దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలం. ఏంటిదంట? నువ్వు పాపం నుండి పూర్తిగా విమోచించబడ్డావని మర్చిపోకు. నువ్వు దేవుని దాసులైనటువంటి విషయం మర్చిపోకు. నువ్వు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున నువ్వు పరిశుద్ధత కలుగుటే మీకు ఫలం అంట. మరి పరిశుద్ధతనే కలగాలి. క్రైస్తవ్యంలో నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత నీ నుంచి ఏ ఫలం కనిపించాలంటే పరిశుద్ధత అనే ఫలమే కలగాలి. మరి ఆ పరిశుద్ధత అనే ఫలం ఎందుకు కలగట్లేదు మనకు ఆలోచించండి. అంటే 2 జరగకపోయి ఉండాలి. అయితే నువ్వు పాపం నుండి పూర్తిగా విమోచించబడి ఉండకపోయి ఉండాలి, లేదంటే యేసుక్రీస్తు నువ్వు సంపూర్ణంగా అప్పగించుకోలేదు, ఆ దాసుడు కాలేదనే విషయాన్ని గ్రహించాలి. ఎందుకు అండి? ప్రభువును మనం సంపూర్ణంగా అప్పగించుకుంటే పరిశుద్ధతే మన జీవితం నుంచి కలిగే అద్భుతమైన ఫలం. చూడండి, ఏలైనా పాపం వల్ల వచ్చే జీవితం మరణం, అయితే దేవుని కృపవరం మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం అని లేఖనం ఎంత అద్భుతంగా ఘోషిస్తుంది చూడండి. 6:11 చాలా అద్భుతమైన లేఖనం అండి. ఏమంటున్నాడు? అటువలే మీరు పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. ఇక్కడ ఎంచుకొనేటటువంటి భాష పదజాలము ఎలాంటి పరిస్థితిలో ఇవ్వబడింది అని అంటే అది యాక్చువల్లీ బ్యాంకింగ్ వర్డ్ అన్నట్టు. ఎంచుకోవడం, లెక్కించడం అనేటువంటి పదాన్ని మనం అక్కడ చూస్తాం. అంటే నువ్వు అలా లెక్కించుకో. ఎలా లెక్కించుకోమంటున్నాడు? నువ్వు పాప విషయమై మృతులుగా ఎంచుకోవాలంట, లెక్కించుకో. కానీ క్రీస్తు యేసునందు దేవుని విషయమై సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకోండి, లెక్కించుకోండి. అప్పుడు నువ్వు పాపం చేయలేవు. నువ్వు ఎవరో తెలుసుకో, నీ ఐడెంటిటీ నువ్వు గుర్తించు. నీ ఐడెంటిటీ నువ్వు మర్చిపోయినావు కాబట్టి ఈజీ అవుతుంది నీకు పాపం చేయడం. నీ న్యూ ఐడెంటిటీ నువ్వు కోల్పోతున్నావు, గుర్తుపెట్టుకోండి. ఆ మాట చూడండి. ఆ మూడోది ఆ సొల్యూషన్ మనం చూస్తున్నాం. నీ గుర్తింపు ఏంటిదో చూడు. అసలు నీ ఐడెంటిటీ ఏంటి? అదే అండి, నీ ఐడెంటిటీ నిన్ను కాపాడుతుంది. నీ ఐడెంటిటీ క్రీస్తులో ఉన్నటువంటి నీ నూతనమైనటువంటి గుర్తింపు. నువ్వు పాతది మర్చిపో. ఎందుకంటే నువ్వు పాప విషయం మృతుడు అయిపోయావు. ఇప్పుడు దేవుని విషయమై క్రీస్తు యేసునందు నువ్వు సజీవులుగా నువ్వు ఎంచుకోరే. నేను ఈ పాప విషయమై చచ్చిపోయాను, ఇప్పుడు నేను నూతనంగా జన్మించాను అనేది అనుక్షణం నువ్వు గుర్తుంచుకోగలిగితే నువ్వు తప్పు చేయలేవు. అంత సులువు కాదు. నాకు తెలిసి ఇంతకంటే గొప్ప విషయం లేదండి. 6:11 మర్చిపోవద్దు. మీరు అండర్లైన్ చేసుకొని పదే దీన్ని గుర్తుపెట్టుకోండి. అనుక్షణం అరే నేను ఈ విషయంలో చనిపోయినా కదా, మరలా ఎలా చేస్తున్నాను అనేది నువ్వు ఆలోచించినప్పుడు నువ్వు ఆ పని చేయలేవు. చూడండి, ఉదాహరణ ఒక గజ దొంగ పోలీస్ ఆఫీసర్ అయితే ఏం చేయాలి, ఎలా ఎంచుకోవాలి చెప్పండి, మీరే చెప్పండి. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఒక గజ దొంగ నిజంగానే పోలీస్ ఆఫీసర్ అని అనుకోండి. ఏదో కృప అనుగ్రహించబడింది, ఆయనకు మంచి జైలర్ దొరికాడు. సో జైలుకు వెళ్ళినటువంటి గజ దొంగ జైలర్ సహాయంతో డిగ్రీ, పీజీ పూర్తి చేశాడు. ఆ జైలర్ అతను ఎంకరేజ్ చేసి
పోలీస్ డిపార్ట్మెంట్ దోషాడు, తనకున్నటువంటి అధికారాన్ని, తనకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించి మొత్తానికి అయితే నన్ను ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యేలా చేశాడు అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? హలో, దొంగ పనులు అంటే పోలీస్ వదిలేయాలి. ఏమన్నారు చెప్పండి మళ్ళీ. అదే దొంగగా ఉన్నప్పుడు చేసిన పనులన్నీ బంద్ చేసి ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ చేయాల్సిన పనులు చేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలి? తను గజ దొంగన అనే విషయం మర్చిపోవాలి. ఇప్పుడు ఏంటిది? తనకు నూతనమైనటువంటి ఐడెంటిటీ దొరికింది. అదేంటి? పోలీస్ ఆఫీసర్. ఇప్పుడు ఆయన దొంగ అనే విషయాన్ని మర్చిపోయి పోలీస్ ఆఫీసర్ గా కొత్త బాధ్యతలు చేపట్టాలి. ఇక నుండి దొంగతనాలు మానేసి దొంగలను పట్టుకోవడం ప్రారంభించాలి. అంతే సింపుల్. మనం క్రీస్తునందు లేనప్పుడు ఇష్టానుసారంగా ప్రవర్తించాం. ఇప్పుడు క్రీస్తునందు మనం ఒక నూతనమైన వ్యక్తులం. నూతన జీవితం మనకు అనుగ్రహించబడింది. నూతనమైనటువంటి గుర్తింపు మనకి ఇవ్వబడింది. నూతనమైనటువంటి బాధ్యతలు మనకి ఇవ్వబడినవి. కాబట్టి నీ గుర్తింపుకు తగినటువంటి ఆ బాధ్యతను చేపట్టినావు అనుకో, నువ్వు మళ్ళీ ఆ పని చేయలేవండి. అది నువ్వు మనసులో ఎంచుకోవాలి. అందుకేమన్నాడు? నువ్వు పాప విషయంలో మృతులుగా ఎంచుకొని నువ్వు దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా నువ్వు ఎంచుకో. మూడవది, క్రీస్తు యేసు యొక్క పునరుత్థాన శక్తితో నూతన జీవితం జీవించండి. యేసు క్రీస్తు యొక్క పునరుత్థానం యొక్క శక్తి, రిజరెక్షన్ యొక్క పవర్ నీకు చాలా, నీ నూతన లైఫ్ అయినటువంటి న్యూ లైఫ్ కి ఎంతో ఉపయోగపడుతుందనే విషయాన్ని గ్రహించు. ఏమంటున్నా చూడండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణంలో పాల్పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితేమంట. చూడండి, పునరుత్థాన బలం ఎందుకు ఇవ్వబడింది అంటే నువ్వు నూతన జీవము అనుగ్రహించబడటానికి. ఈ పునరుత్థాన బలం నీకేం చేస్తుందంటే న్యూ లైఫ్ ని ఇస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన బలాన్ని నువ్వు ఎరుగు. నీ జీవితం అద్భుతంగా ముందుకెళ్తా ఉంటది. 2 Petrus 1:3 తన మహిమను బట్టి గుణాత్యములను బట్టి మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటి మనకు దయచేస్తున్నాడంట. దైవికమైనటువంటి శక్తి ఎందుకు ఇస్తున్నాడంట? ఎలా ఇస్తున్నాడు? తన మహిమను బట్టి ఇస్తున్నాడు, తన గుణాత్యములను బట్టి ఇస్తున్నాడు. ఎవరు? మనం పిలిచినటువంటి వాని గూర్చిన అనుభవ జ్ఞానము. ఎవరైతే మనం పిలిచాడో అనుభవ జ్ఞానం అంట మూలముగా మనకు దైవశక్తి అంటే జీవమునకు భక్తి కావాల్సినటువంటి వాటన్నిటిని దయచేస్తుంది. అంటే నీకేం కావాలి ఇప్పుడు? నాలెడ్జ్ అనేది నేను ఇస్తాను, ప్రాక్టికల్ నాలెడ్జ్ నేను ఇవ్వలేను. ఏ సేవకుడు కూడా మనిషికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వలేడు. నాలెడ్జ్ మాత్రమే ఇవ్వగలుగుతాడు. లేఖనానుసారమైనటువంటి జ్ఞానాన్ని నాలాంటి బోధకులు, సేవకులు ఎవరైనా ఇవ్వచ్చు. కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ వీటిని అనుసరించడం ద్వారా లభిస్తుంది. అందుకే ఇక్కడ అనుభవ జ్ఞానం మూలంగా అంటున్నాడు. నీ దైవికమైనటువంటి శక్తి ఎప్పుడు ప్రస్ఫుటం అవుతుంది అంటే, ఎప్పుడు ఎక్స్పోజ్ అవుతుంది అంటే, ఎప్పుడు కనబడుతుంది అని అంటే, నువ్వు నేర్చుకుంటున్న దాన్ని ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే దైవికమైనటువంటి శక్తి రిలీజ్ అవుతుందండి. నువ్వు విన్నంతసేపు నీకేం ప్రయోజనం? ఉన్నప్పుడు విన్నంతసేపు నీ లోపల ఉన్నటువంటి ఆత్మ ఆనందించవచ్చు. కానీ ప్రాక్టీస్ చేసినప్పుడే నువ్వు అది శక్తి ప్రస్ఫుటం అవుతుంది. శక్తి అనేది, ఎనర్జీ అనేది నీకు కనిపిస్తా ఉంటది. నువ్వు ప్రాక్టికల్ గా తెలుసుకున్నప్పుడే. జ్ఞానము, అనుభవ జ్ఞానం రెండింటి విషయాలు మర్చిపోదండి. బైబిల్లో అనుభవ జ్ఞానం అనే మాట తిమోతిలో గాని, పేతురులో గాని, పేతురు తిమోతిలో పౌలు 2-3 సార్లు మెన్షన్ చేయడం. అనుభవ జ్ఞానం ఒకటే నిన్ను కాపాడుతుంది అంటాడు. అనుభవ జ్ఞానం అంటే ఏంటిది? యేసుక్రీస్తు ఆయన చెప్పినట్టు నడుచుకోవడమే. ఇక్కడ కింద పేతురు కొన్ని మెన్షన్ చేస్తాడు. వాటిలో అనుకూలంగా నడుచుకోవాలంటే, వాటిలో నడుచుకుంటే నువ్వు ఎప్పటికీ నిన్ను కదల్చడం ఎవరి తరం కూడా కాదు, నిన్ను బలహీనపరచడం ఎవరి తరం కూడా కాదు. సాతాను కూడా నేను టచ్ చేయలేడండి, ముట్టలేడు, నిన్ను బలహీనపరచలేడు. అంత అద్భుతమైనటువంటి శక్తి అనుభవ జ్ఞానం ఉన్నోడు పడిపోలేడు. సింపుల్ అండి. ఇప్పుడు ఈత ఇలా కొట్టాలని క్లాస్ రూమ్ లో చెప్పిన దానికి నువ్వు చెప్పి మళ్ళీ దాన్ని ప్రాక్టికల్ గా స్విమ్మింగ్ పూల్ లో తీసుకొచ్చి నేర్పించినప్పుడు ఎలా ఉంటది? నువ్వు ఈదుతున్నప్పుడు నీకు ఏమనిపిస్తుంది? ఒక కాన్ఫిడెంట్. నీకు ఎవరు సహాయం లేకుండా కోచ్ కొంతవరకు అవసరం. నీకు ఒక్కసారి ఈదడం వచ్చిందంటే నువ్వు కోచ్ని ఎవరు పట్టించుకో, నువ్వు ఎక్కడ పోయినా నీళ్లు కనిపిస్తే దూకేస్తావు. అది అనుభవ జ్ఞానం. నేను ఇప్పుడు ప్రెజెంటేషన్ పెట్టుకొని లేకపోతే జూమ్ లోనో ఎక్కడో నీ క్లాస్ చెప్తున్నాను, ఇది జ్ఞానం మాత్రమే ఇస్తున్నాను. కానీ నువ్వు వీటిని ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమొస్తుంది? అనుభవ జ్ఞానం వస్తుంది. నీకు ఎప్పుడైతే అనుభవ జ్ఞానం ఉంటుందో నేను ఎవడేం చేయలేదు. డ్రైవింగ్ అని ఏదైనా ప్రపంచంలో ప్రతిదంతే. ఒక డాక్టర్ కావాలంటే క్లాస్ రూమ్ లో పాఠాలు వినడం ఎంత ఇంపార్టెంటో, మళ్ళీ వెళ్ళి వాటిని ల్యాబ్ లో ప్రాక్టీస్ చేయడం అంతే ఇంపార్టెంట్. ల్యాబ్ లో ప్రాక్టీస్ చేయకుండా ఒక మంచి డాక్టర్ బయటికి రాలేడు. మరి
నువ్వు ఒక మంచి క్రైస్తవుని కావాలంటే అనుభవ జ్ఞానం కావాలా నీకు. నువ్వు పాపాన్ని జయించేంత శక్తివంతుడు కావాలంటే నీకు కావాల్సింది కేవలం లేఖనాలు ఏముంది, ఏ లేఖనంలో ఏముందని తెలిస్తే సరిపోదు. ఆ లేఖనాన్ని నీ లైఫ్ లో అనుభవించుకోవడం తెలిసి ఉండాలి. అప్పుడే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో నాకు తెలిసి ఈరోజు క్రైస్తవులకు నేను జ్ఞానం చూస్తున్నాను, కానీ అనుభవ జ్ఞానం చాలా తక్కువ మందిలో చూస్తాను. అంటే ఆ లేఖనానికి లోబడి తన జీవితంలో అనుభవించుకొని అనుసరిస్తున్నప్పుడు అద్భుతమైనటువంటి వ్యక్తిగా మారతాడు ఆయన. నాకు అంటే ఇప్పుడు స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచారం చేయుచున్నాడనే లేఖనము, ఆ లేఖనం తెలిసి ఉండడం వేరు, లేఖన జ్ఞానం కలిగి ఉండటం వేరు, ఆ లేఖనాన్ని అనుభవపూర్వకంగా ఎరిగి ఉండటం వేరు. లేఖనం తెలిస్తే ఏం లాభం? నువ్వు చూడకుండా ఉండలేవు. కానీ దాన్ని అనుభవించుకున్నప్పుడు ఏం చేస్తావంటే స్త్రీని నువ్వు మోహపు చూపుతో చూడలేవు. సో జ్ఞాపకం చేసుకోండి. మీకు చిట్కా చెప్తున్నాను. ఒక్కసారి మీరు నిజంగా తలలు వంచి ఒకసారి ఇలా ప్రార్థన చేసి చూడండి. ప్రభువా, నువ్వు ఒకవేళ ఉంటే ఒక వ్యభిచారపు స్త్రీని చూసినా, ఒక యవనస్తురాలను చూసినా, లేకపోతే ఏ స్త్రీని చూసినా నువ్వు ఎంత పవిత్రంగా చూస్తావో ప్రభా, ఎంత ప్రేమతో చూస్తావో, నా కనులు కూడా అంతే ప్రేమతో అంతే పవిత్రంగా వారిని చూసేంత శక్తి నాకు కావాలని ప్రార్థించాడు. నిజంగా నేను చెప్తున్నాను, ధైర్యంగా చెప్తున్నాను అన్నమాట. అలా ప్రార్థించిన నుంచి నిజంగా ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే, ప్రభు ఎంత అద్భుతమైన వ్యక్తి అంటే, నువ్వు బంగ్లా అడిగితే కారు అడిగితే దేవుడు ఇవ్వకపోవచ్చు, బట్ ప్రభా నీలాగా నేను పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నాను అని ఒక్కసారి అడిగి చూడు, ఆయన ఎంత ఆనందించి నీకు ఎంత శక్తిని ఇస్తాడో నీకు అర్థమవుతుందండి. మేబీ నువ్వు ఉద్యోగం అడిగితే నీకు వెంటనే జవాబు రాదు, లేకపోతే నీకు పెళ్లి కావాలంటే వెంటనే జవాబు రాకపోవచ్చు, లేకపోతే నీకు ఇంకేదో అడిగితే ఒక బంగ్లా కావాలి, ఒక కారు కొనుక్కోవాలంటే వెంటనే దేవుని ప్రార్థనకు జవాబు ఇవ్వకపోవచ్చు. కానీ ఒక్కసారి ప్రభా నీలాగా నేను అన్ని విషయాల్లో పరిశుద్ధంగా జీవించాలి, నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ఒక మనిషిని, ఒక స్త్రీని వ్యభిచారం చేస్తూ పట్టబడిన స్త్రీని కూడా అమ్మా అని ప్రేమగా పిలిచి చూసినావు. అట్టి ప్రేమ, అలాంటి పరిశుద్ధత నాలో కూడా కావాలి ప్రభా. ఒక్కసారి నువ్వు రోజు ప్రార్థన చేసి నీ జీవితంలో మార్పు రాకపోతే అడగండి. ఇది అంటే ఫాల్స్ అజంప్షన్ కాదు, నేను ఫాల్స్ ప్రామిస్ చేయట్లేదు, కానీ దేవుడు ఇలా తన క్రియ కొనసాగిస్తాడో ప్రాక్టికల్ నేను చూస్తున్నాను కాబట్టి చెబుతున్నాను. అంటే ఆయన మీద ఆధారపడితే, ఆయన మీద డిపెండ్ అయితే ఎంత అద్భుతంగా ఉంటుందండి, ఎంత అద్భుతమైనటువంటి పరిశుద్ధమైన జీవితం జీవించగలుగుతాము అనేది చెప్తున్నాను ఇక్కడ. అంతే. సో సింపుల్. నాకు కూడా దేవుడు ఏదైనా అడుగు తీస్తాడో కూడా, కానీ పరిశుద్ధత, నీతిగా బ్రతకాలి, నిజాయితీగా బ్రతకాలి, యథార్థంగా ఉండాలి, అబద్ధం ఆడకూడదు, ప్రేమ కలిగి జీవించాలన్నప్పుడు అవి ఎదగడానికి కావాల్సినటువంటి పరిస్థితులను దేవుడు కల్పిస్తా ఉంటాడు. అద్భుతంగా అనిపిస్తుంది, ఆయన నేర్పిస్తా ఉంటాడు అలా ఎదగటానికి. నాలుగోది, నీ జీవితాన్ని నాశనం చేసేలా పాపం చేయడానికి అవకాశం ఇవ్వకు. పాపం అంటే ఏంటి తెలుసా? చాయిస్. నువ్వు చాయిస్ ఇస్తేనే అది తీసుకుంటది. పాపానికి అసలు యాక్చువల్లీ ఏ క్రైస్తవం మీద, ఏ విశ్వాసం మీద తనకు అధికారం లేదు. అయినప్పటికీ అది ఎందుకు నీ జీవితంలో ఎంటర్ అవుతుంది అని అంటే, నువ్వు అవకాశం ఇస్తేనే అది వస్తుంది. ప్రపంచంలో ఏది నిన్ను బలహీనపరిచేంత శక్తి కలిగింది కాదండి. మనం ఏమనుకుంటాం అంటే ప్రపంచం నన్ను బలహీనపరుస్తుంది అనుకుంటాం. రాంగ్. అది బలహీనత నీలో ఉంది కాబట్టి నువ్వు దానికి లొంగుతున్నావు అనే విషయాన్ని గ్రహించు. బలహీనత బయట లేదు, నీ లోపల ఉంది. బయటది ఒక సాక్, బయట ఉందనుకుంటున్నావు నువ్వు, బయట లేదు. నీలో ఉంది కాబట్టి బయట దానికి నువ్వు టెంప్ట్ అవుతున్నావు, బయట దానికి నువ్వు తొందరగా రియాక్ట్ అవుతున్నావు. అంతే, దట్స్ ఇట్. లొంగిపోవాలనే స్వభావం నీ దగ్గర ఉంది, చాయిస్ ఇస్తే బాగుండని ఆలోచన నీ దగ్గర ఉంది కాబట్టి నువ్వు చాయిస్ ఇస్తున్నావు. దానికి అవకాశం నీ దగ్గర ఉంది, అవకాశం ఇవ్వడం ఇవ్వకపోవడం అని. నేను ప్రభుని నమ్ముకున్న కొత్తలో నా చాలా మంది సర్కిల్ ఉన్న ఫ్రెండ్స్ అందరూ ప్రతిరోజు శోధించేవాడు, బయటికి రారు మనం అలా వెళ్దామని చెప్పేసి. నేను చాయిస్ ఇవ్వలేదు. నాకు తెలుసు నేను చాయిస్ ఇస్తే ఏంటంటే నా లోపల బలహీనత ఉంది కాబట్టి వారు తెలితే నేను ఎక్కడ లోపడతానని. నాకు అంత శక్తి లేదు అప్పుడు స్టార్టింగ్ దినాల్లో. ఇప్పుడైతే ఎవడు ఏం చేయలేడు, అది నాకు తెలుసు. ఇప్పుడు వాళ్ళతో పోయినా ఎక్కడ కూర్చున్నా నాకు ప్రాబ్లం లేదు. కానీ ఆరంభ దినాల్లో నేను వాళ్ళతో వెళితే ఖచ్చితంగా నేను లోపడతానని నాకు తెలుసు. అందుకే వాడు దూరమైనా పర్వాలేదు, ఫస్ట్ నేను నిలబెట్టుకోవడం నాకు ఇంపార్టెంట్ అని కొంచెం స్ట్రాంగ్ గా నేను రాను అని చెప్పాను. 2-3 సార్లు పిలిచారు, 4 సార్లు పిలిచారు, 5 సార్లు పిలిచారు, 6వ సార్లు నుంచి పిలవడం మానేశారు. ఫినిష్.
చాయిస్ నువ్వు ఇస్తేనే. అది ఫ్రెండ్ కావచ్చు, నెట్ కావచ్చు, ఏదైనా నువ్వు చాయిస్ ఇవ్వకుండా ఎట్లా వస్తుందండి? ఫ్రెండ్ అంటే ప్రాణం ఉంది, నీ దగ్గరికి వస్తాడు. బంధువులు అంటే వాళ్ళ ప్రాణం ఉంది కాబట్టి నేను పిలవచ్చు, దేనికన్నా రమ్మనవచ్చు, బతిమలాడవచ్చు. సో టెంప్ట్ చేస్తారు. ఇప్పటికి మేము బయట ఫంక్షన్లకు పోతే ఎవరైనా ఒకరు టెంప్ట్ చేస్తూనే ఉంటారు. ఏమవుతుంది, ఒక తాగితే ఏమవుతుంది, లేకపోతే ఏమవుతుంది అని చెప్పేసి టెంప్ట్ చేస్తూ ఉంటారు. ఏమైతుంది ఏం కాదని సెకండరీ. ఒకరికి లోబడే అంత బలహీనంలో మాత్రం మనం కాకూడదు. అది ప్రైమరీ. ఎందుకంటే నేనెందుకు లోబడ, ఒక వ్యక్తికి మనం లోబడే చాయిస్ మనకి ఇవ్వకూడదు. అంత స్ట్రాంగ్ ఉండాలి, అంత విల్ పవర్ దేవుడు క్రీస్తునాన్ని మనకు అనుగ్రహింపజేస్తాడు. అది చాయిస్ నీ దగ్గర ఉంది. నీ జీవితాన్ని నాశనం చేసేలా పాపం చేయటకు అవకాశం ఇవ్వకు. ఏమంటే చూడండి రోమ 6:12. చూడండి ఆ రోమ ఆరోగ్యంలో ఎన్ని విషయాలు ఉన్నాయి చూడండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరం మందు పాపమును ఏలనీయకుడి. ఇప్పుడు చాయిస్ నువ్విస్తే పోతుందా, అదే తీసుకుంటుందా? మీరే చెప్పండి. ఒక్కసారి చెప్పండి నా ప్రశ్నకి. పాపానికి చాయిస్ మనం ఇస్తేనే పోతుందా, లేకపోతే దానంతరం తీసుకుంటుంది? చొరవ తీసుకుంటుందా? మీరే చెప్పండి. హలో, హలో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మాట్లాడండి. ఎప్పుడైనా ఇంటర్నెట్ నేను శోధించిందా? ఇంటర్నెట్ అరే నన్ను చూడకపోతే మర్యాద ఉండదు. ఇంటర్నెట్ నేను పిలిచిందా? ఈరోజు 2 GB డాటా ఉంది, వేస్ట్ అవుతుంది, జాగ్రత్త, సద్వినియోగపరచుకో, ఇక్కడ అది ఓపెన్ చేయి, ఇక్కడ ఇది ఓపెన్ చేయి అని చెప్తుందా నీతో? నువ్వు ఆలోచిస్తున్నావు. అది చాయిస్ అనేది నువ్వు ఇస్తున్నావు దానికి. అది నీ దగ్గరికి వచ్చి నిన్ను లోపరుచుకునేంత శక్తి ప్రపంచంలో దేనికి లేదు, ఇంక్లూడింగ్ అపవాది కూడా లేదండి. అపవాది నువ్వు ఎప్పుడు అవకాశం ఇస్తావా అని చూస్తూ ఉంటాడు. దట్స్ ఇట్. వాడు ఓడిపోయినోడు. యేసుప్రభు ఎప్పుడో సిలువలో తొక్కేశాడు. తలను ఎప్పుడో తొక్కేశాడు. తోకతో మాత్రమే వాడు వణికిస్తున్నాడు మనల్ని అనే విషయాన్ని మర్చిపోకూడదు. అందుకే ఇప్పుడు యాకోబు 4లో కూడా చూస్తాను, మీరు దేవునికి లోబడి అపవాదిని ఎదిరించండి, వాడు మీ వద్దకు పారిపోతాడని ఉంది. అంటే అది శరీర సంబంధమైనటువంటి ఏ ఆశలైనా, ఏ డిజైర్స్ అయినా వాడు నేను ఏం చేయలేడని లేక నమ్ముతున్నావు నువ్వు దాన్ని అసలు. ఈ కెనాట్. ఎందుకు వాడి వల్ల కాదు, నాకు తెలుసు అది. ఎందుకంటే జయిస్తున్నప్పుడు అర్థమవుతుంది. మనం దేవునికి లోబడి అపవాదిని ఎదిరించినంత కాలం వాడు మనం టచ్ కూడా చేయలేడు. కానీ మనం బలహీన పడిపోయి అపవాదిని ఓడించాడు అనుకుంటున్నాం. తప్పది. అపవాదిని నిన్ను ఓడించేంత శక్తి లేదు. యేసుక్రీస్తునందు నీకు ఇవ్వబడినటువంటి కృప, యేసుక్రీస్తునందు నీకు ఇవ్వబడినటువంటి శక్తి నీకు అర్థమైతే లేదు, అంతే. ఏం చేస్తారండి అన్ని చిన్న చిన్న వాటికి అపవాది శోధిస్తున్నాడు, అపవాది అట్లా చేసినని చాలా మంది క్రైస్తవులు మాట్లాడుతుంటే నాకు ఇప్పటికి నవ్వొస్తా. అసలు ఎవరు చెప్పారు? పౌలు ఎక్కడని చెప్పాడా అపవాది మిమ్మల్ని ఇలా చేయగలుగుతాడు, అలా చేయగలుగుతాడు? అంటే వాడు చాయిస్ ఇస్తే తీసుకుంటాడు, అంతే. నువ్వు చాయిస్ ఇవ్వనంత వరకు వాడు ఏం చేయలేడు. నేను నీ చేతుల్లో ఉంది, అంత అపవాది చేతులు ఏం లేదు. వాడు కనిపెడతా ఉంటాడు, ఎవరిని మింగుతా అని ఎదురు చూస్తూ ఉంటాడు. నువ్వు దగ్గరికి వస్తే మింగుతాడు, అంతే. కానీ నిన్ను పట్టుకొని అజ్జేసే అంత శక్తివంతుడు ఏం కాదండి అపవాది. అది నువ్వు నమ్మాలి, అంతే. లేఖనా నువ్వు నమ్మకపోతే అంతే. సింపుల్ గా అపవాది మీద, సమాజం మీద, ప్రపంచం మీద మనం తోసేస్తుంటాం. కానీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇస్తేనే కదా చాయిస్. అందుకే ఏమంటున్నాడు లేఖనం, ఏమని చెప్తుంది? కాబట్టి శరీర దురాశల కంట లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరం అందు పాపమును ఏలనీయడు. శరీర దురాశలు ఉంటాయి. శరీరానికి ఉన్నాయి దురాశలు. శరీరానికి మంచి ఆశ ఏముంటదండి? శరీరానికి ఒక గుడ్ డిజైర్ ఏముంటది? ఆలోచించండి. శరీరం ఎప్పుడు కూడా సుఖాన్ని కోరుకుంటది. శరీరం ఎప్పుడు కూడా అన్నిటిని కోరుకుంటది. శరీరం ఎప్పుడు కూడా శరీరానికి వాంఛలు ఎక్కువ. శరీర సంబంధమైనటువంటి కోరికలు అంటే మనం కార్నల్ గా థింక్ చేసినంతసేపు, మన కార్నల్ మైండ్ ఉన్నంత కాలం అవి మనల్ని లోబరుచుకుంటూనే ఉంటాయి. అందుకే కదా నీ చూపు ఎక్కడ ఉండాలి? తేటగా ఉండాలని చెప్తుంది. నువ్వు లోకాన్ని చూస్తే నువ్వు లోకం చేత ఆకర్షించబడతావు. దురాశలు నీలో రాజ్యం వెళ్తాయి. అందుకే వాటికి ఏలే అవకాశం ఇవ్వద్దు అంటున్నాడు. డోంట్ గివ్ ఏ చాయిస్. అవి నేను టచ్ చేసే చాయిస్ నువ్వు ఇస్తున్నావు.
నీ ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళని చూస్ చేసుకుంటున్నావు, నీ సర్కిల్ అలాంటిదే. మన చుట్టూన్న ప్రపంచం అలాంటిదే. ఏమని నేర్పిస్తుంది తెలుసా? ఎంజాయ్, నీకు ఏదనిపిస్తే అది చేయి అంటుంది ప్రపంచం. నీ మనసులో ఏదనిపిస్తే అది చేయి. దరిద్ర దానికి తోడు నిన్ను ప్రేరేపించే సినిమాలు అలాంటివే. మొన్న కుర్రాడు అంటున్నాడు ఏదో జిందగీ మిలానా దోబారా అంటే రెండోసారి జీవితం లేదు కాబట్టి నీకు ఏదనిపిస్తే అది చేయి, ఎట్లా ఎంజాయ్ చేయాలనుకుంటే అట్లా ఎంజాయ్ చేయాలంట. అదా లైఫ్? ఎవరు చెప్పారు? అసలు నువ్వు జీవిస్తున్న లైఫే నీది కాదు, నువ్వు ఎలా ఇష్టానుసారంగా జీవిస్తావు. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి. జీవితమే నీదిగా అన్నప్పుడు నీ జీవితాన్ని నువ్వు ఎలా ఎంజాయ్ చేస్తావు? అసలు ఒక క్రైస్తవునిగా నువ్వు ఆలోచించావు ఇప్పటి వరకు? అసలు ప్రపంచం తప్పుదో పట్టిస్తుంది. మనసులో ఏదనిపిస్తే అది చేయాలంట. ఆశలను పెట్టుకోండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన బకెట్ లిస్టులు అంట, పెట్టుకో బకెట్ లిస్ట్. జీవితంలో చచ్చిపోయే లోపు బకెట్ లిస్టులు పెట్టుకొని ఇండియాలో ఇది చూడాలి, ప్రపంచంలో ఆ దేశం చూడాలి. ఇదేనా జీవితం? అదే ఎంజాయ్ అంటే? గురి లక్ష్యం అదేనా? ప్రపంచంలో ప్రభు కొరకు జీవించడం కంటే ధన్యకరమైన జీవితం ఎక్కడ ఉంటుందండి? ఎవరు చూపించగలుగుతారు? నేను ఛాలెంజ్ చేస్తాను. మేబీ నీ బకెట్ లిస్ట్ అంతా పూర్తి చేసుకొని రా ఒకసారి, నువ్వేం సాధించినావు చెప్పుకున్నావు. మనకు సొలొమోన్ లాంటి జ్ఞాని తన అనుభవాలని చెప్పినా మనకు అర్థం కాలే ఇప్పటి వరకు. విచిత్రం కదా. నా కనులు ఏమంటాడు 2వ అధ్యాయం, ప్రసంగి 2వ అధ్యాయంలో అంటాడు, నేను దేనిని వదలేదండి, చూడాలనుకునే అన్ని చూశాడు, చేయాలనుకునే అని చేశాడు. మళ్ళీ ఆయన అంత అనుభవంతో చెప్పిన దాని తర్వాత మళ్ళీ మనం బకెట్ లిస్ట్ పెట్టుకుంటున్నాం అంటే ఇంకెంత కామెడీగా ఉంటుందా? క్రైస్తవుడు సరే, అన్యునికంటే తెలియదు, అన్యుడు బకెట్ లిస్ట్ పెట్టుకున్నాడు అంటే అర్థం ఉంది. క్రైస్తవులు తమ తల్లిదండ్రులు పిల్లలు బైబిల్ చదువుతూ సో కాల్డ్ మేము సో అని చెప్పుకుంటూనే పిల్లలకు బకెట్ లిస్ట్ పెడుతున్నారు అని అంటే ఏం నేర్చుకుంటారు మన దగ్గర నుండి? నీకు నచ్చినట్టుగా జీవించమని నేర్పిస్తున్నాను తెలియకుండానే. ప్రభువుకు శత్రువు అవుతున్నావు, ప్రభుకు విరోధంగా పిల్లలకు బోధిస్తున్నావు. ఇంతకుముందు నేర్చుకున్నా ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వాడిని పెంచాలని చూసాం మనం కదా. ఎక్కడ పెంచాలంట? ప్రభు యొక్క శిక్షలోను వాడిని బోధలోను పెంచాలి. నిన్న మనం బిబ్లికల్ ఉమెన్హుడ్ లో నేర్చుకున్న కొన్ని మాటలు. మనం ఎలా పెంచుతున్నాం? లోకంలో పెంచుతున్నాం, లోకాశలో పెంచుతున్నాం, లోక సంబంధమైనటువంటి తీరుతెన్నులో పెంచినప్పుడు ఈ దురాశలు ఏలుబడి చేయకపోతే ఏం చేస్తే చెప్పండి? గోల్స్ మనమే ఇస్తున్నాం, డిజైర్స్ మనమే కలిగిస్తున్నాం. ఇది ఏపోతే బ్రతికే వేస్ట్ అంటున్నాం కానీ యేసుక్రీస్తు పోతే బ్రతకపోతే అసలు బ్రతికే అర్థమే లేదని చెప్పట్లేకపోతున్నాం. ఎందుకు? ఆ కాన్ఫిడెంట్ నీకు లేదు, నీ లైఫ్ లో అది లేదు కాబట్టి నువ్వు చెప్పలేవు నీ పిల్లలు. నేను ధైర్యంగా చెప్పగలుగుతాను, ఎందుకంటే యేసుక్రీస్తులో ఉన్న ఉత్తమమైనటువంటి జీవితం కంటే ప్రపంచంలో మరొక జీవితం లేదని అనుభవపూర్వకంగా రుచి చూసిన వాడు మాత్రమే చెప్పగలుగుతాడు. నువ్వు ప్రపంచం అంతా ఒకే కొన్ని కోట్లో దొరికి నువ్వు ప్రపంచం అంతా చుట్టూ వచ్చిన తర్వాత కూడా ఫైనల్ గా నీకు నిరాశ ఉంటుంది. కానీ యేసుక్రీస్తులో ఉన్న తృప్తి, సంతోషం ప్రపంచంలో తిరిగి రాకపోయినా దొరుకుతుందండి. అదే అసలు అద్భుతం. ఆ అద్భుతాన్ని నువ్వు మిస్ చేసుకుంటే అసలు నువ్వు నమ్ముతున్నావు ఆ క్రీస్తులో నీకున్నటువంటి ఆ స్థితి ఏంటిది అనేది. అందుకే కదా దురాశలకు అవకాశం ఇవ్వద్దు, పాపాన్ని ఏలనివ్వద్దు అంటే. నీ డిజైర్స్ చూడు, కనులు చూడాలని ఆశించినాన్ని చూడు అంటున్నాయి. గొప్పగా చెప్తాం ప్రసంగి 12వ అధ్యాయంలో చూడు మళ్ళీ ఏమున్నది, ఎంజాయ్ చేయి, అది చేయి, ఇది చేయి, నీకు నచ్చింది చేయి అని చెప్పి ఒక గుర్తుపెట్టుకో, నీకు ఒక తీర్పు దినం ఉంది అని చెప్పిన మాటను మనం మంచిగా మాట్లాడతాం, కానీ మళ్ళీ అదే చేస్తాం. ఎంత విచిత్రంగా ఉంటది అంటే ఒక్కోసారి. నాకు ఇది చూస్తా ఉంటే అప్పుడప్పుడు మన చిన్నప్పుడు నేను అంటే ఒకప్పుడు నేర్చుకున్నటువంటి ఆ పావురాల కథ గుర్తొస్తుంది నాకు. అట్లుంది మన పరిస్థితి. లేఖనాలు చదువుతాం, మళ్ళీ అవే చేస్తాం. విచిత్రం కదా? మీకు అనిపించదండి ఎప్పుడు? ప్రాక్టికల్ గా ఎప్పుడన్నా ఒకసారి కూర్చొని అరే చదివిన దానికి మనం కొద్దిగానన్నా న్యాయం చేస్తున్నాం, చదివిన దానికి కొద్దిగానన్నా అర్థం చేసుకొని పాటిస్తున్నామా? లేకపోతే జ్ఞానం లేనటువంటి మూగజీవులాగా వాటిని ఏమంటారు బట్టి వంట పట్టించుకుంటున్నామా? మనం లేఖనాలను బట్టి పడుతున్నాం, అర్థం చేసుకుంటలేము. అదే తేడా అండి ప్రాబ్లం. ఒకరోజు అంటే ఒక తల్లి పౌరం అంట బయటికి వెళ్తూ తన పిల్ల పౌరాలకు చెప్పిందంట, ఏమని? బిడ్డలారా జాగ్రత్త, నేను బయటికి వెళ్తున్నాను, వెళ్ళగానే వేటగాడు వస్తాడు, విత్తనాలు జల్లుతాడు, వల విసురుతాడు, మీ మెడలు తీసి పట్టుకొని వెళ్తాడు అని చెప్పిందంట. 4 మాటలు చెప్పింది తల్లి పౌరం. ఏమని చెప్పింది?
వేటగాడు వస్తాడు, విత్తనాలు జల్లుతాడు, వల విసురుతాడు, మిమ్మల్ని పట్టుకొని వెళ్తాడు. పిల్ల పౌరాలు వీటిని మంచి ట్యూన్ కట్టుకొని పాట పాడుతున్నాయి. వేటగాడు వస్తాడని రానే వచ్చాడు వేటగాడు. వాడు వచ్చిన తర్వాత వాడిని చూసుకుంటాం, వేటగాడు వస్తాడని పాట పాడుతున్నాడు. వేటగాడు వస్తాడు, వేటగాడు వచ్చాడు, విత్తనాలు విసురుతాడు, వేటగాడు వస్తాడు, విత్తనాలు విసురుతాడు అని ఈ పాట పాడుతున్నాయి. వాడు విత్తనాలు విసురుతూనే ఉన్నాడు. విత్తనాలు తినుకుంటూ కూడా అదే పాట పాడుతున్నాయి. వేటగాడు వస్తాడు, విత్తనాలు విసురుతాడు. ఇప్పుడు తెలుసా, ఇప్పుడు వల విసురుతాడు అననే వాడు వల విసురుతున్నప్పుడు వలలో ఉండి కూడా అదే పాట పాడుతున్నాడు. అట్లుంది మన క్రైస్తవుల ప్రవర్తన. లేఖనాలను బట్టి పట్టిరు అంతే. ఎక్కడేం లేఖనం ఉందో బాగా బట్టి పట్టడం నేర్చుకున్నాం. రిఫరెన్సులు తక్కువ అని చెప్పేస్తాం, అక్కడ ఉంది అని చెప్పేసి ఏం లాభం? ఆ పౌర పిల్లలాగానే జాగ్రత్త చెప్పిపోతే వేటగాడు వచ్చాడని పాట పాడితే ఏమొస్తుందో చెప్పండి. ఈరోజు మన పరిస్థితి అదే కదా. సో చావునకు లోనటువంటి ఆ శరీరము ప్రమాదకరమైన, దాని మీద పాపాన్ని ఏలనివద్దు. నువ్వు దురాశలకు అవకాశం ఇచ్చినవంటే ఖచ్చితంగా, నువ్వు పాపానికి అవకాశం ఇస్తే ఖచ్చితంగా అది నీ మీద ప్రభావితం చూపిస్తున్న విషయాన్ని గ్రహించి నీ పిల్లలకి లోకం గురించి నేర్పించండి. పాపం తెలియదు వాళ్ళకి, సమాజంలో ఏముంటుందని తెలియదు. బట్టి అట్రాక్షన్ అనే విషయం నీ పిల్లలకు అర్థం చేపిస్తున్నావు ప్రతిరోజు. కళ్ళ ముందు ఏదైతే కనిపిస్తుందో అంత అట్రాక్షన్, అది అందులో ఏమీ లేదు, అది శరీరాశ, నేత్రాశ, జీవడంబానికి సంబంధించింది ఏది లేదని ఎప్పుడన్నా గట్టిగా చెప్తున్నావు నీ పిల్లలకి? నువ్వు చెప్పలేకపోతున్నావు, నాకు తెలుసు. నీకే లేదు అది, పిల్లలకి ఏం చెప్తాం మనం? మన పిల్లలు ఎలా తయారవుతారు ఆలోచన ఊహించడం పెద్ద కష్టం కాదండి. గుర్తుంచుకోనండి, పాపానికి నీ మీద అధికారం లేదు. పాపానికి నువ్వు అధికారం ఇచ్చినప్పుడు మాత్రమే దానికి అధికారం ఉంటుంది. కాబట్టి జీవితాన్ని నాశనం చేసే పాపానికి చోటు ఇవ్వకు. నువ్వు శరీరాశలకి, నేత్రాశలకి, జీవపు డంబాలకి నువ్వు చోటు ఇవ్వకు. ఎందుకంటే అసలు పాపానికి నీ మీద అధికారం లేదనే విషయాన్ని గ్రహించు. పాపానికి అధికారం ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు అధికారం ఇచ్చినప్పుడే దానికి అధికారం వస్తుందండి. ఇంతకంటే మంచి మాటగా నేను చెప్పలేనండి మీ అందరికి. టోటల్ సబ్జెక్ట్ లో మీకు ఇప్పుడు 2 మాటలు చెప్పాను, ఇంతకంటే గొప్ప మాటలుగా నేను చెప్పలేను. ఎవరు చెప్పలేరు. మీకు ఇవి అర్థం కానప్పుడు ఇంకా ఎన్ని చెప్పినా వేస్ట్. మీరు నువ్వు చాయిస్ ఇస్తేనే అది చొరవ తీసుకుంటుంది. నువ్వు అధికారం ఇస్తేనే దానికి అధికారం నీ మీద వస్తుంది. ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్. నీ చేతిలో ఉంది అది. నువ్వు అధికారం ఇవ్వకపోవడం అనేది కంప్లీట్ గా నీ చేతిలో ఉంది. సో బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. నీ ఇష్టం, నీ చేతిలో ఉంది. నువ్వు బంతి ఇస్తేనే పోతుంది అక్కడికి. లేదు అంటే ఎవరు తీసుకోలేరు దాన్ని, ఎవరు టచ్ కూడా చేయలేరు, ఎవరికి అధికారం లేదు. మరి తెలుసా నీకు విషయం? నువ్వు ఇది ఒక్కటి అర్థమైతే చాలండి, టోటల్ సబ్జెక్ట్ మీకు అన్ని గుర్తున్నా లేకపోయినా. ఐదోది, పాపాన్ని జయించడానికి 5వ అద్భుతమైనటువంటి సొల్యూషన్ అండి, దైవికమైన విషయాలు చురుకుగా ఉండండి. అసలు ఈ రోజు నీ పిల్లలు, నీ కుటుంబం ఎక్కడుందో ఒకసారి ఊహించండి. ఎక్కడైనా దైవిక విషయాలు చురుకుగా ఉంటున్నారా? యాక్టివ్ గా ఉంటున్నారా? పండుగలు, పబ్బాలు, ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్, డాన్సులు, ప్రోగ్రామ్స్, ఫంక్షన్స్ అంటే ఎంత యాక్టివ్ గా ఉంటున్నారు? సంఘానికి సంబంధించినటువంటి విషయాల్లో, దైవికమైన విషయాల్లో ఎంత యాక్టివ్ గా ఉంటున్నారో ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. నిన్ను క్రాస్ చెక్ చేసుకో. నీ పిల్లలు కాదు, మీరు ఎలా ఉన్నారో ఒకసారి ఊహించండి. నేను క్లాసుకు రమ్మని చాలా మందికి పర్సనల్ గా మెసేజ్ పెట్టానండి. కొద్దిమంది వచ్చారు దేవుని కృపను బట్టి. యాక్టివ్ గా లేరు. ఈ రోజు ఇలాంటి విషయాలు వింటే నరే నా జీవితం బాగుపడుతుంది, నేను ఇంకా ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతాననేటువంటి కామన్ సెన్స్ ఈరోజు చాలా మందికి లేదు. ఎక్కడున్నావు? దైవికమైన విషయాలు యాక్టివ్ ఉంటేనే కదా నువ్వు పరిశుద్ధంగా జీవించగలిగేది, నీ జీవితం పవిత్రంగా మారగలిగేది. ఎప్పుడు చూసినా బయట విషయాలు యాక్టివ్గా ఉంటున్నావు, దైవికమైన విషయాలు వచ్చేసరికి నువ్వు డల్ అయిపోతున్నావు, ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అంటే నీ పరిస్థితి ఎలా ఉంది అంటే అన్నిటికీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, ప్రయారిటీ ఇచ్చి, దైవికమైన విషయాలు వచ్చినప్పుడు లీస్ట్ ప్రాధాన్యత ఇస్తున్నావు అంటే అక్కడే నీ స్టాండర్డ్ అనేది పడిపోయింది. నువ్వు ఎంత బలహీనంగా ఉన్నావో తెలిసిపోతుంది అక్కడ. మాకు తెలుసండి, వాక్యం కోసం మేము ఎంత తప్పించిపోయాము, ఎంత ఆరాటపడ్డాము. బట్టలు చినిగిన షర్ట్లు వేసుకొని, చెప్పులు లేకుండా 10 రూపాయలు దొరికితే పుస్తకాలు కొనుక్కున్నటువంటి, చదువుకొని దేవుల్లో ఏదో దొరుకుతుందని ఆనందంతో మేము ఆరాటపడ్డ రోజులు మాకు తెలుసు. దేవుడు ఎవరైనా కానీ అంటే నీకు ఆశ ఉంటేనే దేవుడు తృప్తిపరుస్తాడు.
నీకు ఆశ లేకపోతే దేవుడు నిన్నెందుకు తృప్తిపరచడు? పరిశుద్ధంగా జీవించాలి, ప్రభు కొరకు బ్రతకాలి, సత్యం తెలుసుకోవాలి, నా ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలనే డిజైర్ ఫస్ట్ నీకు లేదనుకో, దేవుడు ఎందుకు నేను సంతృప్తిపరుస్తాడు చెప్పండి? ఆశపడు ప్రాణాన్ని మాత్రమే ఆయన తృప్తిపరుస్తాడు. నీకు ఆశ ఉంటేనే దేవుడు అక్కడికి నిన్ను నడిపిస్తాడు. లేదు అంటే నీకు ఆశ లేదు అంటే బలవంతంగా ఎంతసేపు అయినా చేస్తాను చెప్పండి. అందుకే దైవికమైన విషయాలు చూడండి ఏమంటాడు, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించకుడి, అయితే మృతుల నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి. చూడండి అంతే. ఎక్కడ ఉంటున్నావు? బిజీ. నీ యాక్టివిటీ ఏంటి? నీ అవయవాలను ఎలా యూజ్ చేసుకుంటున్నావు? దుర్నీతి సాధనాలుగా వాడుతున్నావా, నీతి సాధనాలుగా వాడుతున్నావా? సింపుల్. నువ్వు దుర్నీతి సాధనాలుగా వాడొద్దు అంటున్నది. పాపమునకు అప్పగించుకోవద్దు దుర్నీతి సాధనములుగా. నీ అవయవాలను ఎవరికి అప్పగిస్తున్నావు? ఏమని చెప్తుంది? నువ్వు సజీవుడిగా ఎంచుకొని దేవునికి అప్పగించుకొని మీ అవయవాలను నీతి సాధనలుగా దేవునికి అప్పగించుకోమని చెప్తుంది. అంతే సింపుల్. నీకు ఇవ్వబడినటువంటి వెపన్స్ ఏంటో తెలుసా? నీ దగ్గర ఉన్న వెపన్స్ ఏంటి అంటే నీ అవయవాలే, నీ ఇంద్రియాలే నీ వెపన్. వాటిని ఎవరికి ఇస్తున్నావు? నువ్వు దుర్నీతి సాధనాలుగా ఇంటర్నెట్కి ఇచ్చేస్తున్నావా, లేకపోతే నీతి సాధనాలుగా దేవునికి దైవికమైన విషయాలకు అప్పగిస్తున్నావా? యాక్టివిటీ ఎక్కడ ఉంది? నువ్వు ఎక్కడ అంటే ఎక్కడ యాక్టివ్గా ఉంటున్నావు? సారీ. అందుకే దైవికమైన విషయాల్లో నువ్వు బిజీగా ఉండడం నేర్చుకో. ఎప్పుడు చూసినా ముసలమ్మ ముచ్చట్లు, బాతకానీలు, అనవసరమైన డిస్కషన్స్ ఇవన్నీ పెడితే నీ ఆత్మ ఇక్కడ వాళ్ళు వర్ధిల్లుతుందండి. పాప మీద నీకు విజయం ఎలా లభిస్తుంది? నా రోజంతట్లో బైబిల్ చదువుకోవడం, ధ్యానించడం, ఇలా క్లాస్ చెప్పడం కంటే ప్రశస్తమైన సమయం ఇంకోటి లేదు. మిగతా సమయం అంతా ఒకవేళ దురిన పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటే ఊహించండి. నా జీవితంలో అత్యంత ప్రశస్తమైన టైం అంటే ఇదే. దేవుని గురించి మాట్లాడడం కంటే నేను అద్భుతమైనటువంటి సమయాన్ని నా ప్రపంచంలో నేను ఎక్కడ కూడా చూడలేదు. దానికంటే మించి ఇంకేముంటది చెప్పండి. అందుకే నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్న వాక్యం చెప్పడానికి ఇష్టపడడానికి గల కారణం అది. 40 రోజులు బాడీ పెయిన్స్ తో కరోనా పాజిటివ్ వచ్చి పడిపోయినా కూడా నేను ఒక్కరోజు కూడా క్లాస్ మిస్ కాల. అంటే దానిలో దైవికమైనటువంటి శక్తి ఉంటుందండి. అద్భుతం అది. అసలు ప్రభువుని గురించి మాట్లాడడం కంటే సంతోషం కలిగించే విషయాన్ని నేను ఎక్కడ కూడా చూడలా. రోమ 6:10 ఏమనగా అక్రమం చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ ఇంతకుముందు అప్పగించితురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుకొనుడి. ఏం లేఖనం చూడండి, ఎంత అద్భుతమైన లేఖనం. సరే, ఒకప్పుడు దేవుని ఎరగలేదు కాబట్టి మీ అవయవాలను అపవిత్రతకు అక్రమకు అప్పగించుకున్నారు. మరి ఇప్పుడు పరిశుద్ధత కలుగుటకై మరి ఇప్పుడు మీ అవయవాలను నీతికి దాసులుగా అప్పగించుకోవాలి కదా. మరి దేనికి దాసులు అవుతున్నా అంటే పాపం చేయవాడు ప్రతివాడు పాపానికి దాసుడు. నువ్వు దేనికి లోబడితే దానికే దాసుడు అని బైబిల్ సెలవిస్తుంది. దాసత్వంలో ఉండి నువ్వు స్వేచ్ఛ అనుకుంటే దాన్ని ఏమనాలి చెప్పండి, మీరే చెప్పండి. చాలా మంది రోజు యవనస్తులు ఏమనుకుంటారు అంటే స్వేచ్ఛకు అర్థం తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు కూడా యవనస్తులకు తెలియదు. నేను ధైర్యంగా చెప్తున్నాను, స్వేచ్ఛ అంటే వాళ్ళకి అర్థం తెలియదు. స్వేచ్ఛ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఏమి చేయడానికైనా ఫ్రీ అంటే వదిలేయడం స్వేచ్ఛ అనుకుంటున్నారు. స్వేచ్ఛ దాన్ని ఎలా అంటారు? అది బానిసత్వం. స్వేచ్ఛ అంటే అర్థం ఏంటి తెలుసా? అవకాశం ఉండి కూడా నా కంట్రోల్ నుండి స్టేబుల్ గా నిలబడితే దాన్ని స్వేచ్ఛ అంటారు. నువ్వు ఒకదానికి లోబడుతున్నావు అంటే స్వేచ్ఛ ఎలా అవుతుంది? ఈరోజు యవనస్తులు స్వేచ్ఛ ఎందుకు కోరుకుంటారో తెలుసా? బానిసలు అవ్వడానికి. మీరు కోరుకునే స్వేచ్ఛలో బానిసత్వం ఉంది. నేను ఇంటర్నెట్ ఎవరు చూడొద్దు, నా మొబైల్ ఎవరు టచ్ చేయొద్దు, ఇవన్నీ మీరు కోరుకుంటున్నారు. దాని అర్థం ఏంటో తెలుసా? మీరు బానిసలు అవ్వడానికి ఇష్టపడుతున్నారు అని అర్థం, సింపుల్ గా చెప్పాలంటే. మీరు ప్రైవసీ కోరుకుంటున్నప్పుడే, మీ పర్సనల్ గా ప్రైవసీ కోరుకుంటున్నప్పుడే మీరు ఎక్కడో దాకా దానికి దాసులు అవుతున్నాడు అని అర్థం, సింపుల్ గా చెప్పాలంటే. కావాలంటే చెక్ చేసుకోండి, మిమ్మల్ని క్రాస్ చెక్ చేసుకోండి. స్వేచ్ఛ అంటే మేలుకరంగా ఉండాలి, నీకు నీ ఆత్మకు ఆనందం కలగాలి. అంతేగాని నువ్వు దానికి బానిస అవుతుందని స్వేచ్ఛ ఎలా అంటారండి? స్వేచ్ఛ అంటే బానిస అవ్వడమా?
మా నాన్న స్వేచ్ఛ ఇస్తలేడు, మా డాడీ మా డాడీ కండిషన్లు పెడుతున్నాడు, ఇది చూడదు, నెట్ ఇస్తే ఇదే మొబైల్ ఇంత గంటే వాడాలంటూ 2 గంటలు, నాకు స్వేచ్ఛ లేకుండా పోయింది ఇంట్లో అని అనుకుంటే స్వేచ్ఛ కాదు, అదే నిజమైన స్వేచ్ఛ. స్వేచ్ఛ లేకుండా పోయిందంటే ఇప్పుడు వదిలేసినావు అనుకో నువ్వేం చేస్తావు? మరొక దానికి బానిస అవుతావు. సో దైవికమైన విషయాలు ఎక్కువగా దేవునితో గడపండి, ప్రార్థనలో వాక్య ధ్యానానికి సమయం ఇవ్వండి, సహవాసాన్ని ఎక్కువ ఇష్టపడండి, పరిశుద్ధతను వెతకండి, సత్క్రియలను మొదలు వాటికి అప్పగించుకుంట ద్వారా మీరు ఆధ్యాత్మికమైనటువంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతారండి. అప్పుడప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఆర్ఫనేజ్ విజిట్ చేయండి వారానికి ఒకసారి. ఎంత అద్భుతంగా అనిపిస్తుందో మీకు తెలుస్తుంది అక్కడికి వెళ్తే. అసలు మీకు వ్యాపకాలు, మీకు ఖాళీగా ఉన్నారనుకోండి, అలాంటి పని చేయండి. ప్రార్థన, వాక్యదానం, సహవాసం, పరిశుద్ధులతో సహవాసం చేయడం కంటే గొప్ప భాగ్యం లేదండి ఈరోజు. పరిశుద్ధతను వెతికే వారితో వెతకండి, వారితో పాటు మంచి పనులు అన్నింటిలో తలదూర్చండి, వారితో పాటు పాలి భాగస్తులు కాండి. వాళ్ళు ఎవరైనా సహాయం చేయడానికి పోతే అన్న నేను వస్తాను వెళ్ళండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. లైఫ్ ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలంటే నువ్వు ఇలా ఉంటేనే అద్భుతంగా ఉంటుందండి. పాఠం 3, పోర్నోగ్రఫీ జయించటకు దైవికమైనటువంటి మార్గాల్ని మనం చూద్దాం. సో రోమ పత్రిక మీదకి వెళ్ళి ఇప్పటి వరకు చూసాము. తర్వాత పోర్నోగ్రఫీ జయించటకు దైవికమైనటువంటి మార్గాల్ని మనం ఖచ్చితంగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని పట్ల ఉన్న తక్కువ దృష్టి జీవితాన్ని ఓటమికి నడిపిస్తుందండి. ఫస్ట్ పాయింట్ ఏంటో తెలుసా? ప్రయారిటీ. గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి, నీ హృదయంలో దేవునికి ఎంత స్థానం ఉందండి? ధైర్యంగా చెప్పండి, ప్రపంచంలో అన్నిటికంటే నువ్వు దేవునికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావా, లేకపోతే తక్కువ దృష్టితో నువ్వు దేవుని చూస్తున్నావు? ఒక్కసారి ఎవరైనా నిజంగా చెప్పగలుగుతారు ఈరోజు మన స్థాయి ఏంటి, మన పరిస్థితి ఏంటి? ఈరోజు మనిషి ఎందుకు ఓడిపోతున్నాడో తెలుసా అండి? దేవుని పట్ల ఉన్నటువంటి తక్కువ దృష్టి, చిన్న చూపు, సెకండరీ. దేవుని నువ్వు సెకండరీ చేసుకున్నావు. నిజమా కాదండి? దేవుని సెకండరీగా వేసుకొని గెలిచేవాడు ఎవడు ఉంటాడండి? నిజమైన గెలుపు అంటే దేవునితో కదండి, దేవుని లోపల కదండి. ఈరోజు చాలా మంది నా చుట్టూ ఉన్నటువంటి క్రైస్తవులని ఓటమి పాలు ఎందుకు చూస్తున్నానంటే వాళ్ళకు దేవుని పట్ల చిన్న చూపు, తక్కువ దృష్టి. అంటే చిన్న చూపు అంటే వాళ్ళు దేవుని చిన్నగా చూస్తారని కాదు, ప్రయారిటీ. వాళ్ళు అన్ని అయిపోయిన తర్వాతనే దేవుని టైం ఇస్తారు ఉంటే. రెండోది, సువార్త పట్ల ఉన్న తక్కువ చూపు జీవితాన్ని అవమానానికి మరి బానిసత్వానికి గురి చేస్తుందండి. ఏంటిదంటే సువార్త పట్ల ఉన్న తక్కువ చూపు జీవితాన్ని అవమానానికి మరియు బానిసత్వానికి గురి చేస్తుంది. ఈరోజు చాలా మందికి సువార్త పట్ల ఉన్నతమైన దృష్టి లేదు. అసలు ఒక సువార్త మనిషిని రక్షించగలుగుతుంది, ఒక సువార్త మనిషిని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాది అనే ఆలోచన ఈరోజు చాలా మందికి లేదు. అందుకే ఈరోజు వాళ్ళు చాలా విషయాలు జయించలేకపోతున్నారు. అందుకే చెప్తున్నా, వ్యాపకం అని ఫోకస్ ఏంటి? నువ్వు పాపానికి ఎందుకు బానిస అవుతున్నావు అంటే నీకు సరైన దాని మీద ఫోకస్ లేకపోవడం కూడా ఒక ప్రాబ్లం. మూడోది, దేవుని వాక్య జ్ఞానం పట్ల ఆచరణ మనం విధేయత కలిగి లేనట్లయితే మనం లోకానుసారంగా జీవిస్తూ మనల్ని మనమే మోసం చేసుకున్నాం. ఆనాడు మరియా యేసుప్రభు పాదాల వద్ద కూర్చొని వాక్యం నేర్చుకుంటున్నప్పుడు యేసుప్రభు అన్నాడు, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది, అది ఆమె యొద్ద నుండి తొలగిపోదు అన్నాడు. అంత గొప్ప మాట యేసుప్రభు నమ్ముతున్నారా అండి? మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. నేను నమ్మానండి ప్రభులో. ఫస్ట్ టైం ఆ ఉపమానం చదివినప్పుడు నేను గట్టిగా నమ్మాను. ఒకటే అనుకున్నాను, ప్రభా నేను కూడా మరి అలా ఉత్తమైన దాన్ని, నీ వాక్యం వినడం కంటే ప్రపంచంలో ఉత్తమైనది లేదు, అది నేర్చుకోవడం కంటే గొప్పది లేదు అని నేను నమ్మాను. అది నన్ను ఎక్కడ కూడా అవమానపరచలేదండి ఇప్పటి వరకు. ఏ రోజు కూడా నన్ను చిన్న చూపు చూడలేదు. దేవుని వాక్యం పట్ల ఉండేటువంటి ఆ ఇంట్రెస్ట్, ఆచరణ, విధేయత నీ లోపల ఉన్నట్లయితే
అసలు దేవుడు నిన్ను ఎక్కడ ఎలాంటి స్థితిలో పెడతాడో నువ్వు ఊహించు. అంటే స్థితి అంటే మళ్ళా వేరే తప్పుగా అనుకోవద్దు. ప్రభువే మెచ్చుకుంటాడు. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుందన్నప్పుడు అదే పని నువ్వు చేస్తే నువ్వెందుకు చేసుకున్నావు ఈ పని అని అంటాడు దేవుడు. మరి ఒక్కదాని నుంచి వెళ్ళి కోరుకోవట్లేదు ఆయన. ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాడు. ఆయన వాక్యం విని దాని ప్రకారం నడుచుకోవాలని. నువ్వు ఎల్లప్పుడు నీ గురించి నిన్ను ఎలా సంతోష పెట్టుకోవాలో మరియు సంతృప్తిపరచుకోవాలని ఆలోచిస్తావని గుర్తించు. నీ ప్రాబ్లం ఏంటో తెలుసా? నీవే నీ ప్రాబ్లం. నేను గ్రహించాను, నాలో ఒక లోపంగా గ్రహించాను. నాకున్న సమస్య ప్రపంచం ఎవ్వరు కాదండి, నాకు నేనే పెద్ద సమస్య. అది ఎప్పుడైతే గ్రహించానో అందుకే నాకు మనుషులతో శత్రుత్వం ఉండదు. ఏ మనిషితో నాకు ప్రాబ్లం ఉండదు ఇప్పటివరకు. ఎలాంటి వాళ్ళతోనే నేను సమాధానం ఉంటుంది. అందరితో క్లోజ్గా ఉండకపోవచ్చు, ఇంటిమస్ ఉండకపోవచ్చు. ఇంటిమస్ అంటే ఎదుటి వ్యక్తి ఛాయిస్ ఇస్తేనే దొరుకుతుంది. కానీ సమాధానం అనేది 100% నాకు అందరితో ఉంటుంది. ఎందుకు అంటే నాకు ప్రాబ్లం ఎవ్వరు కాదు, నాకు ఎవరు ప్రాబ్లం కాదు. నా ప్రాబ్లం నేనే అని గుర్తించాను. దర్శి ఈ రోజు నీ ప్రాబ్లం నువ్వే. ఒక్కసారి ఆలోచించు సీరియస్ గా. నువ్వు అనుకుంటున్నావు మీ బాసో లేకపోతే మీ అమ్మనో మీ నాన్ననో ప్రభు నమ్మని నీ స్నేహితులు వాళ్ళు శోధించే శోధనలో నువ్వు అనుకుంటున్నావు. అవన్నీ సెకండ్. అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా నీ లైఫ్ లో? నువ్వే. ఇంటర్నెట్ కాదు, సైట్స్ కాదు, పాపం కాదు, జరుగుతున్నట్టు ఇవన్నీ కాదు ప్రాబ్లం. నువ్వే ప్రాబ్లం. తెలుసా? ఎంతమంది తెలుసు? నిజం చెప్పండి, గుండె మీద చేసుకున్నాను ఎవరన్నా. మీ ప్రాబ్లం మీరేనా కాదా? ఈ ప్రపంచంలో నీకు మించిన ప్రాబ్లం ఏదన్నా ఉందా చెప్పగలుగుతారు ఎవరైనా? హలో, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ మాట నమ్ముతున్నావా? ఈ ప్రపంచంలో నీకు మించిన ప్రాబ్లం నీకు ఎవరైనా ఉన్నారో ఒకసారి ఊహించు, ఒకసారి ఆలోచించు. హలో, ప్రాబ్లం తెలిసిపోయి ప్రాబ్లం. నీ మాటలు అర్థం కాలేదు. బాబాయ్, ఎవరికి వారి గురించి వారు పూర్తిగా తెలుసుకోకుండా వారికి వారే ప్రాబ్లం అవుతారంటే. ఓకే, ఈ మాటను ఎంతమంది అంగీకరిస్తున్నారు? నీ ప్రాబ్లం నువ్వే అని మీరు నిజంగా అంగీకరిస్తున్నారా? అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం నువ్వే అని నీకు తెలుసా? లేకపోతే పక్కల మీద నెట్టడానికి ట్రై చేస్తున్నావు ఇంకా స్టిల్? నా ప్రాబ్లం నేనే అని తెలిసిన తర్వాత నాలో మార్పు తొందరగా స్టార్ట్ అయింది. అంతకుముందు నా ప్రాబ్లం వేరేటోళ్ళు అనుకున్నంత సేపు దృష్టి అక్కడికి పోయింది. 2003-4 వరకు. బ్రదర్ చెప్పండి, డానియల్ గారు. లేదండి, అది అంగీకరిస్తున్నారు అన్నదాన్ని. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. మీరు కూడా వాళ్ళ హ్యాండ్ రేజ్ చేయొచ్చు నిజంగా మీరు అంగీకరిస్తే. నేను ఇంతకుముందు ప్రాబ్లం వేరే వాళ్ళు అనుకున్నానండి. ప్రపంచం మారితే నేను మారుతాను అనుకున్నాను, కానీ అది తప్పు అని నాకు తొందరగానే అర్థమైంది. 2003-4 అర్థమైపోయింది. నాకు ఒకటే అర్థమైంది, అంటిల్ ఐ చేంజ్ నథింగ్ విల్ బి చేంజ్ అనేది అర్థమైంది. సో అందుకే 2003 నుంచి వెళ్ళి 4 నుంచి వెళ్ళి నా మీద నేను దృష్టి పెట్టుకున్నాను. నన్ను నేను మార్చుకోవాలని దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాను. అందుకే నాకు సులువైంది, నన్ను నేను మార్చుకోవడం సులువైంది. నా ప్రాబ్లం నేనే, వేరేటోళ్ళు కాదు. ఏంటో తెలుసు అందులో? ఎస్పెషల్ గా మనల్ని మనం సంతోష పెట్టుకోవాలి, మనల్ని మనం సంతృప్తి పరచుకోవాలనేది పెద్ద ప్రాబ్లం. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, నీ ఈగోని సాటిస్ఫై చేసుకోవాలి, నిన్ను సాటిస్ఫై చేసుకోవాలనేది పెద్ద సమస్య. క్రైస్తవ ప్రేమలో సాక్రిఫైస్ ఒకటే ఉంటుంది. అంటే ఇతరుల కొరకు బ్రతకడం అనేది నేర్చుకున్నాను. అద్భుతంగా ఉంది లైఫ్ ఇప్పటికి. నిజమే, అందులో పెయిన్ ఉంటుంది, చాలా పెయిన్ ఉంటుంది. ఎమోషనల్ గా, ప్రాక్టికల్ గా, ఎకనామికల్ గా, మెంటల్ గా చాలా పెయిన్ ఉంటుంది. బట్ సాటిస్ఫాక్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. అనుకున్నాను మనల్ని మనం సంతోష పెట్టుకుంటే బాగుంటాం అనుకున్నాను. తర్వాత అర్థమైంది అసలు అక్కడ కాదు, ప్రభుని సంతోష పెట్టడం నేర్చుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో జీవితం నేర్చుకున్న తర్వాత చాలా అద్భుతంగా అనిపించింది. అంతే, మీరు చేయాల్సింది అదొకటే అండి.
పెళ్ళైన తర్వాత నీ భార్య నీ ప్రాబ్లం అనుకున్నావు, నీ భర్త నీ ప్రాబ్లం అనుకున్నావు. చాలా మంది అలా అనుకుంటున్నారు. నీ భర్త ప్రాబ్లం కాదు, నీ భార్య ప్రాబ్లం కాదు, మీ బాస్ కాదు, మీ అత్తమామ కాదు, నీకు నువ్వే ప్రాబ్లం. అది నువ్వు గ్రహించినంత వరకు నువ్వు చాలా సమస్యలను పరిష్కరించుకోలేవు. నాకు ఇప్పటికీ నా ప్రాబ్లం వేరే కాదు, నాకు నేనే ప్రాబ్లం. అందుకే ఆ చిన్నగా జయించుకుంటూ వచ్చినప్పుడు ఆనందమే వేరండి. నువ్వు ఇంకా నీ సొంతంగా పాపాన్ని జయించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే అది అహం యొక్క రూపమే. నీ వల్ల కాదని తెలుసుకో. నువ్వు పాపాన్ని నువ్వు సొంతగా జయించలేవు. నీకు ఆ శక్తి సరిపోదు. పాపాన్ని జయించే శక్తి ఒకవేళ నీ దగ్గర ఉన్నట్లయితే యేసుప్రభు భూమికి రావాల్సిన అవసరం లేదు కదా. ఈ ప్రపంచంలో పాపాన్ని జయించే శక్తి మానవుని దగ్గర ఉంటే యేసుప్రభు రావాల్సిన అవసరం ఏంటి చెప్పండి? ఇంకా అర్థం కాలేదు ఈ విషయం. నీ వల్ల కాదు. ఏదైనా కావచ్చు, ఆ ఫోన్ చూడడం కావచ్చు, మిగతా ఏ విషయమైనా కావచ్చు, ఏ పాపమైనా కావచ్చు, నీ వల్ల కాదు అని గ్రహించు. అలా గ్రహించలేదంటే నీకు ఇంకా అహంకారం ఉంది, నేను అనే స్వభావం ఉంది. నా వల్ల అవుతుందా, నువ్వు చిటికలే మేబీ నువ్వు అహంకారంతో ముందుకు వెళ్తున్నావు, అందుకే నీ వల్ల కాదు. ఇంకా డీప్ గా పడిపోతావు నీ వల్ల అవుతుంది అనుకున్న ప్రతిసారి. అవునా కదా? నేను ఎంతో మందిని అలా పడిపోయిన వాళ్ళు చూసాను. చిటికలే నాకు ఇది ఇంత చిటికల పని, అది చిటికల పని అంటారు. ఆ చిటికల పని కాదు, అందులో లోపలికి వెళ్ళిపోతారు బయటికి రాకుండా. తర్వాత అర్థమవుతుంది ఎంత కఠినం అనేది. నేను ఎంత కష్టపడినా లేదా ఎంత ప్రయత్నించినా అన్నది విషయం కాదు. నాకు నేనే స్వతహాగా కామాన్ని మరియు ఫోనోగ్రఫీని జయించలేని విషయం తెలుసుకో. నీ వల్ల కాదు. పౌలంతుడే రోమపత్రిక 7వ అధ్యాయంలో ఒక కేకేస్తున్నాడు. ఏంటో తెలుసా? నా లోపల 2 నియమాలు ఉన్నాయి. ఒకటి శరీర నియమం ఉంది, రెండోది ఆత్మానుసారమైన మనసు ఉంది, రెండోది శరీరానుసారమైన మనసు ఉంది అంటాడు. నా ఆత్మానుసారమైన మనసు ఏదైతే చేయాలనుకుంటుందో శరీరానుసారమైన మనసు దాన్ని చెయ్యనివ్వట్లేదు అంటాడు. అంటే నిజమే, నీ లోపల 2 నియమాలు ఉన్నాయి. ఒక నియమం మరొక నియమానికి విరుద్ధంగా పోరాటం చేస్తుంది. మరి ఇప్పుడు ఏం చేయాలా? పౌలు కేకేస్తున్నాడు కింద, అయ్యో ఇటు మరణం నాకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? యేసుక్రీస్తు. ఎంత అద్భుతమైన సొల్యూషన్ చూడండి. 8వ అధ్యాయం 1-2 వచనాలు రాగానే, కాగా క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆమెన్. ఎంత అద్భుతమైన సొల్యూషన్ చూడండి. అందుకే అంటాడు తర్వాత సొల్యూషన్ అని తెలుసా? ఎవడైనా శరీరానుసారంగా ప్రవర్తించిన చావాల్సిన వాడైనడు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపినేడల వాడు బ్రతుకు. అది అండి దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు అంటే, నీకు ఇవ్వబడినటువంటి ఆత్మ చేత నీ శరీరాన్ని నువ్వు జయించగలుగుతావు, కానీ నీ సొంత శక్తి చేత జయించలేవు. శరీరాన్ని జయించడానికి ఒకే ఒక సొల్యూషన్ ఆత్మ. అందుకే కదా ఈ భూమి మీద నీ వల్ల కాదనే దేవుడు నీకు పరిశుద్ధాత్మను నీకు అనుగ్రహించాడు. ఎంత గొప్ప వరం అండి. దేవుని సహాయాన్ని వెతకడం మరియు ఆయన పట్ల ఉన్న నమ్మకమే ఈ అలవాట్లు జయించడానికి మార్గం. దేవుని సహాయం లేకుండా నువ్వు చేయలేవనే విషయం గ్రహించు. వెతుకు, ఆయన పట్ల నమ్మకం ఉంచు. ఆయన ఖచ్చితంగా నీకు ఆ శక్తిని ఇస్తారని నమ్ముతేనే నీకు అది జరుగుతుంది. దేవునికి ఒక్క అవకాశం ఏంటి ప్రియులారా? ఫైనల్ గా నీకు కావాల్సిన స్వాతంత్రం కాదు, క్రీస్తు అని గుర్తించండి. యేసు క్రీస్తులో ఉంటే స్వతంత్రం ఆటోమేటిక్ వస్తుంది. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వాతంత్రం ఉంది. ఎక్కడ వాక్యం ఉంటే ఆయన వాక్యం ఉన్న ప్రతి చోట స్వాతంత్రం ఉందని బైబిల్ సెలవిస్తుంది. క్రీస్తున్న చోటే స్వతంత్రం. ఆయన లేకపోతే నీకు స్వతంత్రం లేదనే విషయాన్ని నువ్వు గ్రహించు. క్రీస్తుకు వేరుగా నీకు స్వతంత్రం దొరకదు అనే విషయాన్ని నువ్వు తెలుసుకో. 8 దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా చదవడం, విశ్వాసంతో దేవునితో మాట్లాడడం దేవుని మరియు ఆయన మార్గాలను తెలుసుకోవడానికి సహాయం చేస్తుంది. బైబిల్ నిర్లక్ష్యం చేయకు, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకు. అందుకే కదా కీర్తనకాడు ఒక మాట అంటున్నాడు, 119 కీర్తనలు 10-11 వచనాలు చూస్తాం. దేవా, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. చూడండి, నా సొంత శక్తి సరిపోదు. దేవుని వాక్యం ఆయన నీ హృదయంలో భద్రపరచు. అది పాపం చేయడానికి జయించడానికి ఎంత అద్భుతమైన సహాయం చేస్తుంది నీకు అర్థమవుతుంది. దేవుని వాక్యం నేను పాపం చేయనివ్వదండి, పాపాన్ని ప్రోత్సహించదు ఎప్పుడు కూడా. శోధనను జయించడానికి వాక్యాలను మననం చేయడం ఒక ప్రభావవంతమైన మార్గం. నీకు లేఖనాలు తెలిసి ఉండాలి. మెడిటేట్ చేయి, రిసైడ్ చేయి లేఖనాలని. అవి నీకెంతో దోహదం చేస్తాయి. పిల్లాడు తన తండ్రితో మాట్లాడినట్లుగా
ప్రార్థన మన సృష్టికర్తతో సంభాషిస్తుంది. నీ సృష్టికర్తతో మాట్లాడడం మానేయకు. ప్రతి చిన్న విషయానికి ఆయన మీద డిపెండ్ గా. నేనైతే ఒక మాట ధైర్యంగా చెప్తున్నాను మీ కళ్ళ ముందు, మీ అందరి ఎదుట. నేను ప్రతి చిన్న విషయానికి ప్రభు మీద ఆధారపడతాను. చిన్నపిల్లల ఇప్పటికి నేను అదే ఆధారపడతాను. ఈ వాక్యం నేను 10 సార్లు బోధించిన మళ్ళీ 11సారి కూడా ప్రభు మీద ఆధారపడ్డ తర్వాత నేను వస్తానండి వాక్యం చెప్పడానికి. ప్రభు మళ్ళీ నాకు సహాయం దయచింది. నేను ఒక మానవుని ప్రభు, నా ఆలోచనలో నన్ను ఎక్కడైనా తప్పిదో పట్టించవచ్చు. నీ శక్తి లేకపోతే, నీ సహకారం లేకపోతే నేను ఈ పని చేయలేను అని నేను ఇప్పటికీ చిన్నపిల్లలుగా ప్రభుకి అప్పగించుకొని వస్తాను. కొంతమంది అనుకుంటారు నేను బాగా స్టడీ చేసిన ఈరోజు నేను చింపేస్తాను పొడి చేస్తాను అనుకుని వస్తాను. నాకు తెలుస్తుంది మనం ఏం చేయలేము. నువ్వు ఆయన దగ్గరికి వచ్చి ఆయన కృపను ఆశ్రయిస్తే గానీ నీకు అద్భుతం అంటే ఏంటో తెలియదు. ప్రార్థనలో పోశాడు, ఆయనతో సంభాషించు, ఆయన సహాయం వెతుకు. ఈ లోక సంబంధమైన పాపాలను, ప్రమాదాలను మరియు శోధనలను జయించకు ప్రార్థన క్రైస్తవులకు గొప్ప ఆయుధం అండి. అందుకే కదా పరలోక ప్రార్థనలో నేర్పించి దుష్టు నుంచి వెళ్ళి నన్ను తప్పించు, కీడు నుండి నన్ను తప్పించు అని ప్రార్థన చేయమని. మనం ఏం చేస్తాం, కీడు దగ్గరికి వెళ్ళి ఆడుకుంటా ఉంటాం. ఎంత కామెడీగా ఉంటుంది. ప్రభా నన్ను కీడు నుండి తప్పించు అంటే కీడును మనమే తెచ్చిపెట్టుకుంటాం. నెలకు 500కి డబ్బులు కడతాం. అవునా? దాన్ని జయించే శక్తి లేనప్పుడు నువ్వేం చేయకు. నీకు శక్తి లేదు, నువ్వు బలహీనుడు, నీకెందుకు వైఫైలు ఉన్నట్లు. కీడు నుండి తప్పించమనేది ప్రార్థన చేయడానికి బదులు కీడును తెచ్చింట పెట్టుకుంటే ఏం చేస్తాం? నిజమే, నీడు ఉంది, బట్ ఆ నీడు నువ్వు జాగ్రత్తగా వాడుకోవడం నువ్వు నేర్చుకో. సో సంపూర్ణమైనటువంటి శక్తి మనకు పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడుతుంది. ఎప్పుడైతే నువ్వు ఎక్కువగా తగ్గించుకుంటావో, నీ సొంత ఆసక్తి మరియు ఆశలు ఎప్పుడైతే దారి మళ్ళిస్తావో, అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఎక్కువ అధికారం గల వ్యక్తిగా అవుతాడు. సింపుల్ అండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, మీలో ఎవరింటికో వచ్చాను విజిటింగ్ చేయడానికి అనుకోండి. ఇప్పుడు సపోజ్ మీరు నన్ను హాల్లోనే లేకపోతే బయట రూమ్ లోనే లేకపోతే వరండాలోనే కూర్చోబెట్టి మాట్లాడి అక్కడి వరకే మీరు మాట్లాడి పంపించారు అనుకో, నేను లోపలికి రాలేను. అవునా కదండి? లేదు, నన్ను మీరు కొంచెం లోపల దాకా డైనింగ్ హాల్ దాకా తీసుకెళ్లి మాట్లాడారు అనుకో, నాకు డైనింగ్ హాల్ వరకు నేను రాగలుగుతాను. కొంతమంది స్వేచ్ఛనిచ్చి వాళ్ళు పర్సనల్ గా ఆ బెడ్రూమ్ వరకు తీసుకెళ్లి వాళ్ళు ఆల్బమ్ చూపించడం, అక్కడ ఉన్నటువంటి విషయాలు కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అంటే మనకి ఎంత చాయిస్ ఇస్తే, ఎంతవరకు రాణిస్తే అంతవరకు వెళ్ళగలుగుతాను నేను. అంటే వాళ్ళు ప్రైవసీ, అంటే వాళ్ళు నన్ను ఎంతవరకు అలో చేయగలుగుతారో, వాళ్ళ ఇంట్లో ఎంతవరకు నాకు స్వేచ్ఛ ఇస్తారో అంతవరకు నేను రాగలుగుతాను. అది కామన్ విషయం కదా. మీరైనా అంతే, నేనైనా మీరు నా ఇంటికి వచ్చినప్పుడు నేను ఎంత స్వేచ్ఛ ఇస్తే అంత దూరమే రాగలుగుతారు. నేను డోర్ దగ్గర నిలబెట్టి మాట్లాడి పంపించాను, రాలేదు కదా లోపలికి. సింపుల్ అండి. పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీ జీవితంలో నువ్వు ఎంతవరకు అవకాశం ఇస్తే అంతవరకే వస్తాడు. నువ్వు అవకాశం ఇవ్వని విషయాల్లో పరిశుద్ధాత్మ తలదూర్చుకోవడానికి తల దూర్చడు ఆయన. అంత అద్భుతమైన వ్యక్తి. అందుకే ఆయన ఎంత నువ్వు లోబడతా అంటే అంతగా నీకు సహాయం చేస్తాడు. కానీ చాలా మంది పరిశుద్ధాత్మ దేవునికి వారి వ్యక్తిగత జీవితంలో చాలా చోట్ల స్థానం ఇవ్వరు. ఇక్కడ మేము ఇక్కడే ఎలా ఉంటామని అంటారు. అందుకే కదా మీరు పడిపోతుంది, అందుకే కదా మీరు బలహీనం అవుతుంది. అందుకే ఎప్పుడైతే నిన్ను ఎక్కువగా తగ్గించుకుంటావో, నీ సొంత ఆసక్తి మరియు ఆశలు ఎప్పుడైతే దారి మళ్ళిస్తావో, అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఎక్కువ అధికారం గల వ్యక్తిగా మారుతాడండి. నువ్వెంత అవకాశం ఇస్తే అంతే. నీ ఆసక్తి, నీ ఆశలు నువ్వు ఎంత తగ్గించుకుంటే, పరిశుద్ధాత్మ దేవుడికి ఎంత అవకాశం ఇస్తే, నువ్వెంత తగ్గించుకొని ఎంత అవకాశం ఇస్తే అంతగా నీ జీవితంలో ఆయన ప్రభావితం చూపిస్తాడు. సింపుల్ అండి. నువ్వు పరిశుద్ధాత్మ దేవునికి నీ జీవితంలో ఎంత అధికారం ఇస్తే నీ జీవితం అంత అద్భుతంగా మారుతుంది. మీరు నమ్మాలి అండి. ఎందుకంటే ప్రపంచంలో పరిశుద్ధాత్మ దేవుని కంటే గొప్పగా నేను లీడ్ చేయగలిగిన వ్యక్తి ఎవరున్నారు చెప్పగలుగుతారా మీరు? ఒకసారి చెప్పండి దయచేసి. మీకు నిజంగా అవకాశం ఉంటే చెప్పండి. లేదన్నా నేను పరిశుద్ధాత్మ దేవుని కంటే నా జీవితాన్ని నేనే బాగా లీడ్ చేసుకోగలుగుతాను చెప్పగలుగుతారు ఎవరైనా? హలో, ఆయన కంటే నాకే బాగా తెలుసు, నా ఆసక్తి, నా ఆశలు ఆయన కంటే ఉన్నతమైనవి అని చెప్పగలుగుతారు ఎవరైనా?
హలో, కష్టంగా ఉంది కదా బ్రదర్, మీ వాయిస్ లాగైంది, సారీ నేను వినలేకపోయాను. సో ఎంత అద్భుతమైన విషయాలండి. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు యొక్క సౌందర్యాన్ని బహిర్గతం చేయడం ద్వారా విశ్వాసుల ఆత్మలను ఎక్కువ సౌందర్యంగాను ఎక్కువ సంతృప్తి పరచడానికి ఆశా నిగ్రహాన్ని అనుగ్రహిస్తున్నాడు అంటే జాన్ పైపర్ గారు చెప్పినటువంటి అద్భుతమైన మాట. ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు యొక్క సౌందర్యాన్ని బహిర్గతం చేయడం ద్వారా విశ్వాసుల ఆత్మలను ఎక్కువ సౌందర్యంగాను ఎక్కువ సంతృప్తి పరచడానికి ఆశా నిగ్రహాన్ని అనుగ్రహింపజేస్తారంట. మనకు తెలుసు గలతీ 5:22 మనం చూస్తున్నాం. ఆత్మఫలంలో ఆశా నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్ అనేది ఒక అద్భుతమైనటువంటి గిఫ్ట్. సో అద్భుతమైనటువంటి ఫలం అది. మరి క్రైస్తవ జీవితంలో ఎందుకు మనకు సెల్ఫ్ కంట్రోల్ రావట్లేదు? పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా మన జీవితంలో ఉంటే మనకు ఎందుకు సెల్ఫ్ కంట్రోల్ రావట్లేదు ఆలోచించండి. యాకోబు 4 నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. బైబిల్ యాకోబు 4వ అధ్యాయంలో ఎంత అద్భుతమైన విషయం చెప్తారంటే, పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని ఆత్మనంట నీలో ఇతరులు మచ్చరపడినంతగా ఆపేక్ష కలిగి ఉంటాడా? అరే ఏం ప్రశ్న అంటారు. నిజంగా మనలో దేవుడు ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తే మచ్చరపడినంతగా ఆశిస్తాడా? ఆయన మన లోపల నుండి నిజంగా ఆశిస్తాడా అండి? ఆయన ఉంటే సెల్ఫ్ కంట్రోల్ ఉంటది కానీ ఆశలు ఉండవు. ఆమెన్. మరి ఎందుకంటే ఈరోజు మనం ఇంత భయంకరమైన డిజైర్స్ కలిగి ఎలా ఉందని చెప్పండి. అంటే అది మనుషులకు వ్యతిరేకంగా వచ్చి జెలసీ ఫీల్ అయ్యి ఒక వ్యక్తి మీద జెలసీ తీసుకొచ్చే నాకే కావాలన్నంత ఆశ నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు కలిగిస్తాడా? లేకపోతే పాపాన్ని నేనే చేయాలి, ఇదంతా ఈరోజు నేను ఇలా అనుభవించాలన్నంత ప్రేరేపణ పరిశుద్ధాత్మ దేవుడి నుండి వస్తుందా అండి? ఆలోచించండి. తీతు రాసిన పత్రికలో మనం చూస్తే ఆత్మ మనల్ని పరిశుద్ధ పరచుట వలన అనే మాట ఉంటుంది. ఆత్మ నిన్ను ఎంత సౌందర్యంగా మార్చగలుగుతుందో నీకు తెలిస్తే ఎంత అద్భుతంగా ఉంటది. అంటే యేసుక్రీస్తు యొక్క రూపాన్ని నీలో చెక్కడానికి, యేసుక్రీస్తు యొక్క స్వభావం నీలో రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసే సహాయం ఎంతో ఉన్నతమైనదండి, ఎంతో గొప్పది. అది మామూలుగా ఊహించలేనటువంటిది. అది విశ్వాసుల ఆత్మలు యేసుక్రీస్తు లాగా మారడం కంటే గొప్ప సౌందర్యం ఏముంటదండి అసలు. రోమ 8:20 తర్వాత అదే మాట్లాడతారు. మీరు ఆత్మ చేత శరీరం చంపినడని మీరు బ్రతుకుతారని చెప్పిన తర్వాత 12వ వచనంలో ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారు వారే దేవుని కుమారులు అనబడతారు. అదంతా చెప్పుకుంటూ వచ్చి ఆయన అంటాడు, అంటే దేవునికి ఒక జనితైక కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుని యొక్క సారూప్యంలోకి మనుషులను మార్చడమే దేవుని చిత్తం అంట. చూడండి, అంటే దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తము సమకూడి మేలు కోసమే జరుగుతాయి అని చెప్పినప్పుడు, దేవుని నిజంగా నువ్వు ప్రేమిస్తే నీ జీవితంలో ఏదైతే జరుగుతుందో అది మేలు కోసం జరుగుతుంది. ఆ మేలు ఏంటిదో తెలుసా? చాలా మందికి ఆ మేలు అంటే ఏదేదో అనుకుంటున్నారు. అక్కడ మేలు ఏంటి తెలుసా? యేసుక్రీస్తు లాగా మారడం కంటే నీ జీవితంలో గొప్ప మేలు లేదు. అది పరిశుద్ధాత్మ ద్వారా నీ జీవితంలో నెరవేర్చబడేటువంటి అద్భుతమైన కార్యం. మరి ఆయనకు నువ్వెంత అవకాశం ఇస్తున్నావు? పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు యొక్క సౌందర్యాన్ని నీ ద్వారా బహిర్గతం చేస్తారండి. అందుకే మనలో క్రీస్తును చూడగలగాలి, చూపించగలగాలి అండి అన్ని విషయాలు. ఆ ప్రేమ, ఆ పరిశుద్ధత, ఆయన గుణలక్షణాలు. అందుకే కదా బైబిల్ ఎక్కడ కూడా దేవుడు తన గుణలక్షణాలకు వ్యతిరేకంగా మనల్ని ప్రవర్తించమని చెప్పలేదు. దానికి వ్యతిరేకంగా ఏమన్నాడంటే, తన గుణలక్షణాలు ఏవైతే ఉన్నాయో అవే మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన సత్యవంతుడు కాబట్టి మనం సత్యాన్ని అనుసరించే ప్రవర్తించాలి. ఆయన ప్రేమ కలిగిన వాడు కంటే ప్రేమించమంటాడు. ఈ మాత్రం ఎందుకు అర్థం కాలేదు క్రైస్తవానికి నాకు తెలియదు ఇప్పటివరకు. విశ్వాసాలకు అర్థం కాని విషయం, ఆయన క్యారెక్టర్నే కదా మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి ప్రేమించమంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధంగా ఉండమంటున్నాడు. ఆయన సత్యవంతుడు కాబట్టి సత్యాన్ని అనుసరించి నడుచుకోమంటున్నాడు. సత్యాన్ని మాత్రమే చెప్పమంటున్నాడు. సత్యాన్ని మాత్రమే బోధించమంటున్నాడు. ఆయన ఏదైతే ఉన్నాడో అవే మన నుంచి కోరుకుంటున్నాడు. అంత మించి నేను ఏం కోరుకోడండి క్రీస్తు. మరి అంత అద్భుతమైన జీవితం రావాలంటే అది పరిశుద్ధాత్మ వల్లనే సాధ్యమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మకు అంత సౌందర్యాన్ని కలగజేస్తారండి. ఇన్ని రోజులు నేను ద్వేషించే వ్యక్తి, ఇన్ని రోజులు నేను అసహించుకున్న వ్యక్తులు ప్రేమించే అంత సౌందర్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తప్పించి ఎవరు కలగజేస్తారు? నీకు ఆలోచించాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సౌందర్యాన్ని మాత్రమే కలిగించడమే మాత్రమే కాదు, నీకు ఆశానిగ్రహాన్ని కలిగించి నీకున్న దాంట్లో అద్భుతమైన సంతృప్తిని ఇవ్వగలుగుతాడు. నువ్వు నీకున్నదాన్ని నీ దాన్ని మాత్రమే అనుభవించేటువంటి అద్భుతమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతాడు. ఇంక్లూడింగ్ యువర్ వైఫ్, యువర్ హస్బెండ్.
అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఎంత సంతృప్తిని ఇస్తారంటే నీ భార్యతోనే నువ్వు ఎంతో ఆనందించే సంతృప్తిని ఇస్తారు. నీ భార్య ఉంటే చాలు, నీ భర్త చాలు, నీ జీవితంలో నీకున్నది చాలు, అంత సంతృప్తి, అంత సెల్ఫ్ కంట్రోల్ పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహింపజేస్తాడు. ఇవి దాటిపోయి నువ్వు వేరే చూడాలనుకుంటున్నావు, వేరే ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు, ఇంకా ఫోన్ కూడా ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు అని అంటే ఎక్కడో మిస్ అయిపోతున్నావు బ్రదర్స్, ఎక్కడో తప్పిపోతున్నాం సిస్టర్స్. ఒకవేళ శోధన నేను రావని చెప్పట్లేదు. ఈ భూమి మీద మనం శరీరంలో బ్రతికినంత కాలం, ఈ శరీరంలో జీవించినంత కాలం మనకు శోధనలు తప్పవు. బట్ యేసుక్రీస్తు ఉన్నంత కాలం, ఆయన ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించినంత కాలం ఆ శోధనలకు మనం పడిపోము. ఆ శోధనలు జయిస్తాం. ఆ శోధనలు జయించడానికి దేవుడు తగినటువంటి శక్తిని, మార్గాన్ని ఇస్తాడు. అది అద్భుతం అండి. యేసు క్రీస్తును మృతుల నుండి లేపిన అదే పరిశుద్ధాత్మ శక్తి విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితానికి ఇంకా మనలోనే పనిచేస్తూ మనకు అందుబాటులో ఉంది అని. మరణించినటువంటి క్రీస్తును దేవుడు తన ఆత్మ ద్వారా లేపాడంటున్నాడు. ఆత్మ చేతనే లేపబడ్డాడు. పునరుత్థానం యొక్క శక్తి ఎలా వచ్చిందో ఆలోచించండి. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసుక్రీస్తు లేపబడ్డాడు. అదే పరిశుద్ధాత్మ శక్తి ఇప్పటికి విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితానికి ఇంకా మనలో పనిచేస్తూ మనకు అందుబాటులో ఉందనే విషయాన్ని మీరు మర్చిపోతుంది. ఈ ప్రపంచంలో నీకు ఎనర్జీ దొరకదండి. మీకు తెలుసు, ప్రపంచం నడవాలంటే ఒక ఎనర్జీ కావాలా. అలాగే ఆధ్యాత్మిక వ్యక్తి, ఒక విశ్వాసి బ్రతకాలంటే, ఒక విశ్వాసి జీవించాలంటే ఎనర్జీ కావాలా. ఎనర్జీ, ఆ పవర్ పరిశుద్ధాత్మ దేవుడే అనుగ్రహింపజేస్తాడు. అందుకే ఆయన మనకు అనుగ్రహింపజేసిన ఉద్దేశం అది. అపోస్తలుల కార్యం 1:8 చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వస్తాడు, అప్పుడు మీరు శక్తి నొందుదురు. శక్తి, డునామిస్ అనే గ్రీక్ పదం అక్కడ వాడబడింది. అంటే డైనమైట్ అనే పదం అక్కడ నుండి వచ్చింది. డైనమైట్, పేర్లు పదార్థం. యేసుక్రీస్తు నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే శక్తి నొందడానికి. మరి ఆ శక్తి నువ్వు ఎందుకు నొందలేకపోతున్నావు? అదే ఎలాంటి శక్తి అంటే భూదిగంతల వరకు సాక్షులుగా జీవించి యేసుక్రీస్తు కొరకు హతసాక్షులుగా మరణించే అంత శక్తి. భూదిగంతల వరకు నాకు సాక్షులైందురు అన్నప్పుడు సాక్షి అనే పదానికి మీరు ఇంగ్లీష్ లో చూస్తే విట్నెస్ అని ఉంటుంది. రూట్ వర్డ్ చూస్తే మార్టియర్ అనే పదం అక్కడ నుండే వచ్చింది. హతసాక్షులుగా జీవించాడు. టెస్టిమనీ గురించి మాట్లాడట్లేదు. టెస్టిమనీ వేరు, విట్నెస్ వేరు. యేసుక్రీస్తు కొరకు ఒక సాక్షిగా బ్రతికే అంత శక్తి అనుగ్రహించబడుతుందండి. అంత అద్భుతమైన శక్తి అండి పరిశుద్ధాత్మ దేవునికి ఇచ్చే. మరి ఆలోచించండి, అంత అద్భుతమైన శక్తి నువ్వు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుని నిర్లక్ష్యం చేస్తే నీకు ఎలా లభిస్తుంది? ఆనాడు భూమిని తలక్రిందులో వేశారంట అపోస్తులు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. ఈరోజు చిన్న పాపాన్ని కూడా జయించలేనంత బలహీనగా మనం ఎలా ఉన్నామో నాకు అర్థం కావట్లేదు. సేమ్ పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు అపోస్తుల ద్వారా, తొలి సంఘం, ఆదిమ సంఘం ద్వారా భూమిని తలక్రిందులు చేసి ఎంతో మంది రోమా ప్రభుత్వానికి బలి అయ్యారు, హతసాక్షులకు మరణించినటువంటి ఆ శక్తి ఈ రోజు మనలో ఎందుకు లేదు చెప్పండి? అంటే మనకు అవకాశం ఇవ్వట్లేదు. ఆత్మ కోసం ప్రభు కొరకు బ్రతకట్లేదు చెప్పాలి. వాళ్ళు అలా బ్రతికారు కాబట్టి చచ్చిపోయారు. ఈ రోజు మనం బ్రతకట్లేదు కాబట్టి కనీసం మనం పాపాన్ని కూడా జయించలేకపోతున్నాం. చచ్చిపోవడం సెకండరీ, ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అద్భుతమైనటువంటి మాట, సొల్యూషన్ ఏంటో తెలుసా? ప్రజల మధ్యలోకి వెళ్ళండి. నీకు ఫోన్ చూసే అలవాటు ఉందా? అయితే ప్రజల మధ్యలోకి వెళ్ళు. ఒంటరిగా ఉంటే నేను ఫోన్ చూస్తున్నాను అని నీకు అనిపిస్తే నువ్వు ప్రజల మధ్యలోకి వెళ్ళు, మనుషుల మధ్యలోకి వెళ్ళు, సహవాసం చేయడానికి ప్రయత్నం చేయి. నాలాంటి దగ్గర రండి, నాతో టైం స్పెండ్ చేయండి. నాలాంటి వాడు దొరికితే మీ పక్కన ఫ్రెండ్స్ తోని, సహోదరులతో టైం స్పెండ్ చేయండి. వదిలేయండి ఇంటర్నెట్. అతి కష్టమైన మరి విధేయత గల పని పోర్నోగ్రఫీకి అలవాటు పడిన విషయం గుర్తించి ఒప్పుకోవడానికి ఒక అడుగు వేయడమే. నువ్వు దానికి అలవాటు పడ్డావా? ఫస్ట్ దాన్ని గ్రహించు, గుర్తించు, ఒప్పుకోవడానికి ఒక అడుగు వేయి. అది వేయాలంటే నువ్వు దానికి దూరంగా ఉండి ఫస్ట్ ప్రజల మధ్యలోకి వెళ్ళడం ప్రారంభించు. నీ టైంని ఇంట్లో ఉన్నటువంటి మీ మదర్తో, మీ ఫాదర్తో, మీ ఇంట్లో ఉన్నటువంటి మెంబర్స్ తో గడపడానికి ప్రయత్నం చేసి నువ్వు ఫోన్ చూడలేవు. వాళ్ళతో గడపాల్సిన సమయం కూడా నువ్వు ఇంటర్నెట్ కచ్చకపోతే, నువ్వు ఫోన్ చూడకపోతే ఏం చేస్తావు?
నీకు అలవాటు ఉంటే గుర్తించు, ప్రజల మధ్యలోకి వెళ్ళడానికి ట్రై చేయి, ప్రభు మీద ఆధారపడు, ప్రభువును వేడుకో, వాటి నుంచి మనసు మళ్ళిస్తాడు ఆయన. నీ వ్యాపకాలు చేంజ్ అయితే నువ్వు ప్రజలతో సఖ్యంగా ఉండగలుగుతావు. సహవాసం చేస్తున్నప్పుడు నీకు ఒక తీయనటువంటి అనుభూతి, ఒక ఆనందం ప్రజల్లో నీకు దొరుకుతుంది. ఫోన్లో దొరకనటువంటి నిజమైన సంతోషం, నిజమైనటువంటి ఆనందం మనుషులతో గడుపుతూ దొరుకుతుంది. దాన్ని నీకెవరు కూడా అందించలేరండి. మాకు సెలవులు దొరుకుతారు, మా పిల్లలు ఇక్కడ పరిగెత్తుకొని వస్తారు సుచిత్రకి. ఎందుకంటే మాకు తెలుసు అక్కడ మేము సమయం గడుపుతుంటే మాకు ఎంత ఆనందం ఉత్పత్తి అవుతుందో మాకు తెలుసు. ఫ్యాక్టరీ నడిపిస్తే ప్రొడక్ట్స్ ఎలా ఉత్పత్తి అయితే మనం సహవాసం చేసినప్పుడు అలా ఆనందం, సంతోషం, సంతృప్తి ఉత్పత్తి చేసుకుంటూనే ఉంటాం మేము ఎక్కువగా. అందుకే మాకు ఎప్పుడెప్పుడు సండే వస్తాయని ఎదురు చూస్తాం, ఎప్పుడెప్పుడు హాలిడేస్ వస్తాయని ఎదురు చూస్తాం. ఎందుకంటే ఎంత త్వరగా వస్తాం తొందరగా కలుసుకోవాలని ఆశ మాకు. వెళ్ళండి ప్రజల మధ్యలో, ప్రజలతో టైం స్పెండ్ నేర్చుకోండి, ప్రజలతో గడపడం. నువ్వు పాపం చేయలేవు. గుర్తించు, నువ్వు ఫోనోగ్రాఫ్ ఒకరు చూసే అలవాటు ఉంటే దాన్ని గ్రహించు, ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయండి, విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సామెతలు 28:13 మనకు తెలుసు, పాపము అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు మాత్రమే కనికరం పొందునని అందరూ తెలుసు. దాచిపెట్టకండి నీ పాపం. ఆనాడు నిజంగా దావీదు మనం ఎంత అది చేసినా తక్కువే అండి. ఒక రాజు అయి ఉండి తన వ్యక్తిగత గౌరవం, మర్యాద, విలువలు దేని గురించి ఆలోచించకుండా పబ్లిక్ గా తన పాపాన్ని ఒప్పుకున్నాడు. 51 కీర్తన రచించాడు. అందుకే నిజంగా అలాంటి వ్యక్తి దేవుడు, అందుకే ఆయనకు ఇష్టం. ఆయన అంటే ఎంత అద్భుతమైన వ్యక్తి దావీదు. చూడండి, ఇది నువ్వు పాపం చేస్తున్నావా లేదని సెకండరీ, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టకపోతే మాత్రం నువ్వు కనికరానికి బదులు కఠినత్వాన్ని చూస్తావు. సౌలు తను చేసిన తప్పును ఒప్పుకోవడానికి ఇష్టపడలే. సమూయేలు ఏమంటారు తెలుసా, ఈ ప్రజలు నన్ను గనపరచున్నట్లు నాతో పాటు నువ్వు రా అంటున్నాడు. అంటే కప్పి పెట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు సౌలు తను చేసిన తప్పులని. అందుకే దేవుని కృపతను వదిలేసి వెళ్ళిపోయాడు, దేవుని అభిషేకం వదిలేసింది. కానీ దావీదును వెంట పట్టుకునే ఉన్నాడు. చూడండి, సింపుల్ అండి. అసలు దావీదు ఎన్నుకోవడానికి గల కారణం, సౌలును విడిచిపెట్టడానికి కారణం ఇది ఒకటే. మెయిన్ కారణం, సౌలు తన తప్పులను దాచిపెట్టుకోవాలని చూశాడు. ప్రజల ఎదురు గౌరవాన్ని కోరుకున్నాడు, తన తప్పులను దాచిపెట్టుకుని. ఈరోజు ఎంతో మంది అలా వేషధాలుగా బ్రతుకుతా ఉన్నారు, లోపల ఒక బ్రతుకు బయట. ఓకే, అది నీ బలహీనతని నువ్వు జయించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, దట్ గుడ్ థింగ్ అది. బట్ నువ్వు ఏమెరగనట్టు పరిశుద్ధంగా మళ్ళీ అందరి ఎదుట ప్రార్థన చేయడం అంటే, నువ్వు అప్పుడే చేసొచ్చి దాన్ని ఒప్పుకొని, అయ్యా ప్రభా నేను ఈ బలహీనత ఉంది కానీ గోజాడకుండా, దాన్ని ఒప్పుకోకుండా, విడిచిపెట్టకుండా మళ్ళీ వచ్చి నువ్వు వేరే ఆధ్యాత్మిక అవతారాలు ఎక్కుతున్న వాళ్ళు చాలా మంది నేను చూస్తున్నాను. అది చాలా ప్రమాదకరం, అది చాలా డేంజర్. శాస్త్రుల పరిశీలాగా వేషధారణతో కూడినటువంటి జీవితం భయంకరంగా పెరుగుతుందండి. అలాంటి చాలా ప్రమాదకరమైన విషయం. అందుకని పోర్నోగ్రఫీ గుర్తించడం అనేది అతి కష్టమైన పని. కాబట్టి అది ఒప్పుకోవాలి. అతి కష్టమైన పని అయినప్పటికీ ఒప్పుకోవాలి, ప్రజలతో కలవడానికి ఇష్టపడాలి. నిజం చెప్తున్నాను అంటే, మనం యథార్థంగా ఉంటే ప్రజలు మన మీద కనికరం చూపిస్తారండి. నటిస్తే ఎవరు కనికరం దేవుడు మన సహోదరుల ద్వారా కూడా మనం యథార్థంగా ఉంటే కనికరం చూపిస్తారు. అయ్యో బ్రదర్, అవునా బ్రదర్ మాతో రండి, మనం టైం స్పెండ్ చేద్దాం. ఎంత అద్భుతంగా ఫీలింగ్ అంటే, ఆ రెస్పెక్ట్ పెరుగుతుంది. మనం అనుకుంటాము దాచి పెడితే రెస్పెక్ట్ పెరుగుతుంది అని, తప్పదు. కనీసం 2 కారణాలు బట్టి అందరూ ఎదురు ఒప్పుకోవాలి. ఈ మాట చెప్పి మనం ప్రార్థన చేసుకుంటాం. అందరు ఎదురు ఒప్పుకోవాలి. ఒకటి తెలుసా, మనకు సహాయం కావాలి. దేవుడు ప్రార్థించడం కొరకు మనకు సహోదరుని ఇచ్చాడు. నువ్వు పాపం చేస్తున్నావు, అయ్యో నాకు బలహీనత ఉందన్న, నా కొరకు ప్రార్థన చేయి, నేను టెంప్ట్ అవుతున్నాను, నేను శోధించబడుతున్నాను, నేను చాలా బలహీనం అయిపోతున్నాను, బ్రదర్స్ నా కొరకు ప్రార్థన చేయి అనేది మొదటి కారణం. రెండోది, మనం పారదర్శకంగా ఉంటేనే మనల్ని మనం చీకటి నుండి, అబద్ధాల నుండి మరి సమర్థించుకునే మోహం నుండి మనం దూరంగా ఉండగలుగుతాం.
నిజమే. మనం ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంటే, ఎంత పారదర్శకంగా ఉంటే మనల్ని మనం చీకటి నుండి, అబద్ధాల నుండి మరియు సమర్థించుకునే మోహం నుండి దూరంగా ఉంటాం. నేను ఓపెన్ గా చెప్పినప్పుడు ఏమైతే నా కొరకు ప్రార్థన చేయమని చెప్పినప్పుడు నేను తప్పిపోతే నా మీద నాకే గిల్టీ వస్తుంది. అందుకోసమే అది ఇతరులతో షేర్ చేసుకోవడం కూడా అవసరం. అఫ్ కోర్స్ అలా అని చెప్పేసి నమ్మకంగా లేని వారికి షేర్ చేసుకోమని నేను చెప్పను. నాకు ఎవరైనా బ్రదర్స్ నమ్మకంగా చెప్తే వాళ్ళ పేరు కానీ వాళ్ళ గురించి సెకండరీగా, అంటే సెకండ్ థాట్ కూడా ఇవ్వను, ఎగ్జాంపుల్ కూడా వాడను. అంత నమ్మకంగా నేను నా మనసులో పెట్టుకుంటాను వాళ్ళ గురించి. దయచేసి అలా అని చెప్పేసి మీరు ఎవరితో పడితే వాళ్ళు చెప్పమని కాదు, నమ్మకంగా నిన్ను అర్థం చేసుకొని నిన్ను నిజంగా ప్రేమించి నీకు ఉపయోగపడతాడు అనుకునే స్పిరిచువల్ మెచ్యూరిటీ, ఆత్మీయ పరిపక్వత ఉన్నలతో ఇలాంటి షేర్ చేసుకోవాలి. అంత సంఘం ఎదురుకు వచ్చి అందరి గురించి నాకు ప్రార్థన చేయండి అంటే సంఘంలో అందరికీ ఆ మెచ్యూరిటీ ఉండకపోవచ్చు. పరిపక్వత, స్పిరిచువల్ మెచ్యూరిటీ, ఆత్మీయ పరిపక్వత కలిగినటువంటి వ్యక్తులతో మాత్రమే చెప్పుకోవాలి, అందరితో కాదు. అందుకే ఎందుకు మన మనం ఒప్పుకోవాలంటే 2 కారణాలు. ఒకటి, మనకు సహాయం కావాలి, ఖచ్చితంగా మనకు సహాయం కావాలి. మనకు సలహా రూపకంగానో లేకపోతే ప్రార్థన రూపకంగానో ఏదో రకంగా మనకి సహాయం చేసే వాళ్ళు కావాలి. ఎందుకంటే నీ అంతటి నువ్వు దాన్ని ఓవర్కమ్ చేయలేవు. అందుకే కదా సంఘం దేవుడు ఇచ్చినటువంటి ఒక వరం అండి. క్రైస్తవులకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం సంఘం, సహోదరి సహోదరులు. అందుకే గలతీ 6:1 మనం చూస్తున్నాం. అంటే మీలో ఏ సహోదరుని ఏ తప్పిదంలో చిక్కుకున్నప్పుడు నువ్వు అలా శోధించబడదు మన సాత్వికమైనటువంటి మనసుతో మంచి దారికి తీసుకొచ్చేటువంటి సహోదరుల మధ్యలో ఉండటం, అలాంటి సహోదరులను మనం కలిగి ఉండడం గొప్ప వరం అండి, గొప్ప బ్లెస్సింగ్. నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా అండి? పాపాన్ని జయించడానికి అంటే తోడ్పడేటువంటి నిజాయితీ కలిగిన, యథార్థ కలిగినటువంటి, పరిపక్వత కలిగినటువంటి సహోదరులు మన జీవితంలో ఉండటం. అలాంటి బ్రదర్స్ కలిగి ఉండడం కంటే గొప్ప ఆశీర్వాదం లేదండి. మనల్ని దైవికంగా నడిపించి దేవుళ్ళు నిలబెట్టగలిగేటువంటి సహోదరులు ఉండడం కంటే గొప్ప ఆశీర్వాదం లేదండి. అది నువ్వు నెలకు సంవత్సరానికి ₹1,00,00,000 సంపాదించిన దానికంటే కూడా ఎక్కువ ఆశీర్వాదం. సో అందుకే మనం పారదర్శకంగా ఉండాలి. అప్పుడే మనల్ని మనం చీకటి నుండి, అబద్ధాల నుండి మళ్ళీ మనల్ని మనం సమర్థించుకొని జస్టిఫికేషన్ చేసుకునేటువంటి ఆ మోహం నుండి మనం దూరంగా ఉండగలుగుతాం. తప్పులను పబ్లిక్ ఎందుకు ఒప్పుకోవాల్సి వస్తుందంటే మళ్ళీ మనం చేయకుండా ఉండడం. మనం ఒప్పుకున్నది మనమే మీరినాం అనుకోండి, మనం అనేది అసహ్యం వేస్తుంది, గిల్టీ ఎక్కువ అవుతుంది. సో ఎందుకు ప్రజల్లోకి వెళ్ళాలి, ఎందుకు మన తప్పులను ఒప్పుకోవాలంటే ఈ 2 కారణాలు దృష్టిలో పెట్టుకోండి. సో అద్భుతమైన విషయాలు మనం చాలా ఉన్నాయి చూడడానికి. మిగతా పాయింట్స్ మనం రేపు ముగించుకుంటాం. రేపు చివరి క్లాస్ అండి, రేపు ఫ్రైడే చివరి క్లాస్. రేపటితో ఫోనోగ్రాఫ్ ముగించబడుతుంది. మండే నుండి ట్రినిటీ, త్రిత్వంను ఎలా అర్థం చేసుకోవాలి, త్రిత్వంలో ఉన్నటువంటి త్రిత్వం గురించినటువంటి సంపూర్ణమైనటువంటి దేవుని అవగాహన, దేవుని అద్భుతమైన గుణ లక్షణాలు మీకు అందులో నేర్పించబడడం జరుగుతుంది. చాలా సిస్టమేటిక్ గా తయారు చేసిన నోట్స్, చాలా ఆశీర్వదించబడతారు. దేవుని గురించినటువంటి ఒక అవగాహన మీకు ఏర్పడుతుంది. అందరూ తలలు వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. ఒక మాట మనం ప్రభువుని అడుగుదాం. థ్యాంక్ యూ లార్డ్. నా పాప స్వభావం తొలగించుమయ్యా, నీ మంచి ప్రేమ నాకీయుమా. మా పాప స్వభావం తొలగించుమయ్యా, నీ మంచి ప్రేమ మాకీయుమా. నీవు కోరేటి ఆలయమై మేము ఉండాలి, నీవు కోరేటి సంఘముగా మేము ఉండాలి. హృదయాసీనుడ నా యేసయ్యా, హృదయాసీనుడ నా యేసయ్యా, నీ రూపం నాలో నా ప్రతిబింబమై వెలుగని, నీ ప్రేమ నీ కరుణ నా హృదిలోన ప్రవహించని. రాజువు నీవే కదా,
నీ దాసుడనేనే కదా, రాజువు నీవే కదా, నీ దాసుడనేనే కదా, ప్రభు నీ కోసం ప్రతి క్షణం జీవించని, ప్రభు నీ కోసం ప్రతి క్షణం జీవించని, నీ రూపము మాలో ముద్రించని, నీ రూపము మాలో ముద్రించని, నీ రూపం నాలో నా ప్రతిబింబమై వెలుగని, నీ ప్రేమ నీ కరుణ మా హృదిలో నా ప్రవహించని. అవును ప్రభా, ఆదామవ్వలు చేసినటువంటి పాపం కారణంగా ఏ స్వభావాన్ని, ఏ స్వరూపాన్ని అయితే మేము కోల్పోయాము ప్రభు, అది మాకు తిరిగి మరలా ఇవ్వటానికి 2000 సంవత్సరాల క్రితం నువ్వు మానవ రూపంలో ఈ భూమి మీదకి వచ్చి కల్వరి శిలువలో నువ్వు కార్చినటువంటి నీ అమూల్యమైనటువంటి పరిశుద్ధమైన రక్తాన్ని బట్టి ప్రభు, నువ్వు చేసినటువంటి త్యాగాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. మరలా మేము పరిశుద్ధులుగా మారాలని, మేము పాపం నుంచి వెళ్ళి పూర్తిగా విడిపించబడాలని, నీ ప్రేమ కలిగినటువంటి ఆ స్వరూపంలోకి, ఆ స్వభావంలోకి మేము మార్చబడాలని నువ్వు చేసినటువంటి ప్రతి ప్రణాళికకై, ప్రతి ఆలోచనకై ప్రభా, ప్రతి సంకల్పానికై నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఎక్కడ ఉన్న మమ్మల్ని అందరినీ జగత్తు పునాది వేయబడుకునిపై ప్రేమ చేత తండ్రి నువ్వు క్రీస్తులో మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకొని నీ కుమారుని యొక్క స్వారూప్యంలోకి మేము మార్చబడాలని, మా చిత్త వృత్తి అందు నూతన పరచబడిన వారమై నవీన స్వభావాన్ని ధరించుకోవాలని, ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నిన్ను పోలి మేము నడుచుకోవాలని ఇంత గొప్ప ఆశయాన్ని మాలాంటి అల్పుల పట్ల నువ్వు కలిగినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఇంతకంటే ఏం ధన్యత కావాలి ప్రభా? నిన్ను పోలి నడుచుకోవడం కంటే మానవునికి ఉత్తమైనటువంటి గురి, ఉత్తమైనటువంటి లక్ష్యం ఇంకేముంటుంది ప్రభు? మా అపరాధముల చేత, పాపము చేత మేము చచ్చిన వారం ఉండినప్పుడు సైతం మీరు మాయడలో చూపిన మీ మహాప్రేమ చేత క్రీస్తు కూడా మమ్మల్ని బ్రతికించినందుకు నీకు స్తోత్రాలు ప్రభు. ప్రభు మమ్మల్ని క్షమించండి, మా పాపం నుంచి పూర్తిగా మేము విడుదల పొందడానికి, జయించడానికి మాకు సహాయం చేయండి. ఇదిగో నీ క్లాస్ వింటున్నటువంటి నీ ప్రియులు ప్రభా, నీ సొంత రక్తం చేత నువ్వు కొనుక్కున్నటువంటి నీ జనాంగం ప్రభు, ఎవరైనా పోర్నోగ్రఫీకి అలవాటు పడిపోయి లేదా అలాంటి స్థితిలో ఇరుక్కొనిపోయి వేరే ఇతరాత్ర పాపాల్లో చిక్కబడి ఉన్నట్లయితే ప్రభు, ఇంకా వరకు ఒక సొల్యూషన్ ఉందని, నీ దగ్గర మార్గం ఉందని, నీ దగ్గర బట్టి జయించే శక్తి ఉందని గ్రహించి సంపూర్ణంగా ప్రభా నీకు అప్పగించుకోవడానికి, వారి హృదయంలో నీకు సంపూర్ణమైన స్థానం ఇవ్వడానికి మీరు కృప చూపిస్తారని, విన్న వాక్యం నిష్ప్రయోజనం కాకుండా అందరి హృదయాలు మీరు ఫలింప చేస్తారని విశ్వసిస్తూ మరొకసారి మీ ఎనలేనటువంటి కృపకై, ప్రేమకై, మీ అద్భుతమైన ప్రణాళికకై శిరస వహిస్తూ ప్రభా మా శిరస్సు వంచి నమస్కారం చేస్తూ నీ ప్రేమలో ఇంకా వేరుపరి స్థిరపడటానికి, నిన్ను పోలి నడుచుకోవడానికి కావాల్సిన కృపను నువ్వు కోరుకున్న నీ కుటుంబముగా, నీ సంఘముగా, నీ ఆలయముగా ప్రభు మేము ఇంకా జీవించడానికి, కట్టబడడానికి ఒకరినొకరు పురికొల్పుకుంటూ, హెచ్చరించుకుంటూ, ఆదరించుకుంటూ, ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగుటకు మా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కృప చూపించున్నాను. మా ప్రార్థనలు వింటున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు దివ్య నామములో వేడుకొంచున్నాను పరలోక తండ్రి. ఆమేన్. ఆమేన్.